లోకాన్ని రక్షించగలిగినటువంటి వాళ్ళు ఆ పార్వతీ పరమేశ్వరుడు కైలాస పర్వతానికి పరిగెత్తారు. చని కైలాసముజొచ్చి శంకరుడి వాసద్వారముంజేరి ఈశుని దవ్వారుకులు అడ్డుపడ్డ తల మంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపము దయన్ వీక్షింపుమన్ సంభుజాననము ఖెల్కని రక్తరక్షణ కళా సౌరంభునిన్ శంభునిన్. అయ్యా మమ్మల్ని రక్షించండి రక్షించండి అని పరమశివుణ్ణి పిలిచారు. ఆయన గబగబా వచ్చాడు. ఏమైందిరా అన్నాడు. హాలాహలం తరువుకొచ్చేస్తోంది స్వామి, మీరు పుచ్చేసుకోండి, మీరు తప్పెవరు కాపాడతారన్నారు. రక్షించిన ఆయనే, లోకానికి పాఠం చెప్పిన ఆయనే. దక్షయజ్ఞంలో ఈశ్వరుడికి హవిస్సు లేకుండా యాగం చేస్తామన్నారు. ఒక్క ముట్టిక వేసి బుద్ధి చెప్పాడు. ఇవాళ పిల్లలకు ఆపదొచ్చింది, ఆయనే కాపాడాలి, ఉండండ్రా వస్తున్నానన్నాడు. అది స్వాధీన వల్లభ. ఆవిడ మీద ఆయనకున్న ప్రేమ. ఆవిడికి చెప్పకుండా చేయడు. లోపలికి వెళ్ళాడు. నేను విషం తాగేస్తానని చెప్పడానికి ఎంత బతిమాలుకున్నాడో తెలుసా అండి. కంటే జగముల దుఃఖము వింటే జల జనిత విషపు వేడిమి ప్రభువయ్యుండుట ఆత్తుల ఆపద గెంటించుట దాన ఫలము దానంకీర్తి మృగాక్షి. పార్వతీ లోకాలన్నీ మన బిడ్డలు కదూ, చూడు పాపం ఎలా కాలిపోతున్నాయో హాలాహలానికి, ఎంతంత కేకలేస్తున్నారో చూడు. పార్వతీ వాళ్ళని రక్షించడానికి హాలాహలం పుచ్చేసుకుంటాను. హరిమది యానందించిన హరినక్షి జగంబులెల్ల యానందించున్ హరియును జగములు మెచ్చక గరళము వారించు టొప్పు కమలదలాక్షి. మీ అన్నయ్య శ్రీమన్నారాయణుడు, ఆయన స్థితికారుడు, లోకాల్ని కాపాడుతూ ఉంటాడు. ఇవాళ ఈ హాలాహలం లోకాల్ని పాడు చేస్తోంది, అది నేను పుచ్చేసుకుంటే మీ అన్నయ్య ఎంత సంతోషిస్తాడు. లోకాల్ని కాపాడాడు మా బావగారిని ఆనందపడ్డు, మీ అన్నయ్య సంతోషిస్తాడు, నేను పుచ్చేసుకుంటాను పార్వతి హాలాహలం. నాకేమైనా అవుతుందనుకుంటున్నావా? శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మఫలరసము క్రియన్ రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపుము నీవు నేడు వికచబ్జముఖి అన్నాడు. హాలాహలం మిగిలిన వాళ్ళని ఏమైనా చేస్తుందేమో, నన్నేం చేస్తుంది? ఏమీ చేయదు. వెళ్ళి ఆ హాలాహలాన్ని శిక్ష వేస్తాను, పుచ్చేసుకుంటాను. అదిగో లోకాలన్నిటినీ రక్షిస్తాను, ఏదో కిస్మిస్ పండు కంటాలో పడేసుకున్నట్టు పడేసుకుంటాను. పార్వతి బయలుదేరనా అన్నాడు. ఆవిడంది మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. వింటున్నాడు పరీక్షిత్తు, గుండెలు బాధేసుకున్నాడు. ఇదెక్కడ ప్రారంధం అండి? ఎంత సౌశీల్యం లేని భర్త అయినా సరే ఆయన ఆయుర్దాయానికి గండం వస్తుందంటే భార్య నా పసుపు కుంకాలు నిలబడాలని కోరుకుంటుంది. కైలాస గౌరి వ్రతం చేస్తున్నారు, ఎక్కడో పసుపు కుంకాలు ఇస్తున్నారంటే 10 ఆమళ్ళు నడిచెళ్ళి తెచ్చుకుంటుంది. అలాంటిది లోకాలను కన్న తల్లి ఆవిడ పసుపు కుంకాలకు ప్రమాదం రాదు ఆయన హలాహలం పుచ్చుకుంటే నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ అద్య కుటుంబినే మునివన ప్రత్యక్ష చిన్మూర్తయే అని శంకర భగవత్పాదులు స్తోత్రం చేశారు. కాత్యాయని శ్రేయసే అన్నారు అక్కడ కూడా. అటువంటి తల్లి భర్తకు ఆపదొస్తుందని తెలిసి కూడా పుచ్చేసుకోమంది. ఆ హలాహలం ఎలా పుచ్చుకోమంది అన్నారు అంటే శుకబ్రహ్మ అన్నారు, మృంగెడివాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగమని సర్వమంగళ మంగళ సూత్రము నెంతమది నమ్మినదో. మింగుతున్నవాడు తన భర్తని తెలుసు, మింగుతున్నది హాలాహలం అని తెలుసు, తన కోసం కాదు లోకాల కోసం అని తెలుసు, అయినా మింగమంది. ఎందుకందో తెలుసా? తన మంగళసూత్రం మీదే తనకంత నమ్మకం. నా మెడలో మంగళసూత్రం ఉండగా ఆయన హాలాహలం పుచ్చుకుంటే మాత్రమే అవుతుంది తాగమంది. ఆ తల్లి సర్వమంగళాశక్తి అంత గొప్పది. అందుకే తాళ, తాళి, తాటంక. తాటంక అంటే చెవులకు పెట్టి, అంకం అంటే గుర్తు, తాట. అందుకే పెళ్లి చేసేటప్పుడు యథాశాస్త్రం అయితే ఏమిటంటే పెళ్ళి అవగానే చెవులకు తాటంకములు పెడతారు. ఏ కారణం చేతనైనా వాటికి ఇబ్బంది వస్తే భర్త ఎదురుగుండా మార్చుకోకూడదు. ఒక్కరూ వెళ్ళి మార్చుకుంటారు తప్ప భర్త చూస్తూ ఉండగా చెవులకు ఆభరణములు లేకుండా భర్త కనపడరు. వాటిని పూజ చేసేటప్పుడు తాటాకు మీద, కొత్త తాటాకు మీద పెట్టి పూజ చేస్తారు. ఇప్పటికీ మేము కాకినాడలో అయ్యప్ప స్వామి దేవాలయంలో శారదా నవరాత్రులు చేస్తే అమ్మవారి కళ్యాణం రోజుల అమ్మవారి పాదాల దగ్గర పెట్టి తాటంకాలు ఇస్తాం సువాసినులందరికీ. తాటంకం అంటే ఆ కొత్త తాటాకుని చిన్న ముక్క చేసి కన్నం పెట్టి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజ చేసి ఇస్తారు. ఆ చెవి ఆభరణం పెట్టుకునేటప్పుడు చెవి తమ్మి మీద దాన్ని పెట్టి దాని మీద ఆభరణం పెట్టుకుంటారు. ఆ తాటాకు చెవి చివర తగులుతుంటే అది 5వ తనాన్ని నిలబెడుతుంది. అందుకే తాళి, తాళ ఇవన్నీ తాటాకు సంబంధం. అమ్మవారు 8 సౌభాగ్య వస్తువులుగా ఉంటుంది అని భాస్కరరాయలు వారు లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాఖ్యానం చేశారు. అందులో ఒకటి తాటి చెట్టు. తాటి చెట్టు, ఎర్రపూలు, రంగు మారినటువంటి పాలు, అనుములు ఇలాంటివన్నీ కూడా సౌభాగ్య వస్తువులు. అందుకని ఆ తాళి, అలాగే మంగళసూత్రం కట్టేటప్పుడు తాటాకు మీదన్నా స్పర్శనిస్తారు.
లేదా ఒక చిన్న తాటాకు ముక్క కట్టే ఆచారం, ఆ పసుపు తాడుకో తాటాకు ముక్క కట్టే ఆచారం కూడా ఉంది అని పెద్దల వ్యాఖ్యానాల్లో ఉంది. అందుకే దానికి తాళి అని. తాళి అంటే తాళ అంటే తాటి చెట్టు యొక్క స్పర్శ కలిగినది అని. అటువంటి తాటంక మహిమ. అమ్మా, పరమశివుడు హాలాహలం పుచ్చుకున్నాడు, మరి ఆయనకి ఉపద్రవం రావద్దా? ఆయనకి ఏం ఉపద్రవం రాలేదు. తన చుట్టూంచుర సంఘముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీరవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కింగేల తమల్చి కూర్చి కడిగానంకించి జంబూపలంబున సర్వంకషమున్ మహావిషమునహారించి హెలాగతిన్ కదలంబారము పాప పేరు బడలన్ ఘర్మాంబు జాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదనాంభోజము వాడదా విషమునాహ్వానించుచో డాయిచో పదిలంబై కడిచేయిచో దిగుచుచో భక్షించుచో మృంగుచోన్. పరమశివుడే హాలాహలానికి ఎదురు వెళ్ళి ఎక్కడికి పారిపోతావే రా అని చేతిలో పట్టుకున్నప్పుడు కానీ, ముద్ద చేసినప్పుడు కానీ, కంఠంలో పెట్టుకున్నప్పుడు కానీ మింగేడు. కడుపులోకి వెళ్ళిపోతే కొన్ని లోకాలు పోతాయి, బయటికి వదిలేస్తే కొన్ని లోకాలు పోతాయి. ఉదరము లోకంబులకును సదనంబకు టెరిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుకొని కంఠబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మఫల రసము క్రియన్. పైకి వదలలేరు, కిందకి వదలలేరు, కడుపులో కంఠంలో పెట్టుకుని ఊరుకున్నాడు. తెల్లటి శంకరుడి కంఠానికి నల్లటి మచ్చ వచ్చింది. సాధారణంగా తెల్లగా ఉన్నవాళ్ళు చిన్న మచ్చ వస్తే అమ్మో మచ్చొచ్చింది, అమ్మో మచ్చొచ్చింది అంటారు. పరమశివుడికి కంఠానికి మచ్చొచ్చింది, అందరికీ కనపడేటట్టు. లోకం కోసం కష్టపడేవాడికి మచ్చొచ్చిన ఆభరణమే, శ్రీకంఠుడయ్యాడు. అది శంకరుడి యొక్క వైభవం. కాబట్టి అమ్మా, శంకరాచార్యుల వారు అంటున్నారు, సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరామృత్యుహరిణి విపద్యంతే విశ్వే విదిశతమఖ ముఖాద్యాది విశద కరాళం యక్ష్వేళం కబళతవత కాలకలన దశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమ. అమ్మా, శంకరుడు హాలాహలం తాగినా ఏమీ అవలేదు అంటే గొప్పతనం ఎక్కడుందో తెలుసా అమ్మా? నీ చెవులకున్న ఆభరణాలమ్మా, అవి సౌభాగ్య సూచనలు వాడడానికి. నీ చెవులకు ఆభరణాలు ఉండగా పరమశివుడికి ఆపద ఎందుకు వస్తుందమ్మా? అమ్మవారి చెవులకు ఆభరణాలు ఇవి. సూర్యచంద్రులు ఇద్దరూ ఆవిడ చెవులకు ఆభరణాలు. సూర్యచంద్రుల యొక్క గతిలో కాలం నడుస్తుంది, మనందరం పడిపోతాం. కానీ ఆ కాలమునకు ఆధారమైనటువంటి సూర్యచంద్రులు ఇద్దరూ ఆవిడ చెవులకు ఆభరణములయ్యుండగా ఆమె భర్త అయిన శంకరుడికి ఆపదొస్తుందా? అందుకేనమ్మా మృత్యుంజయుడై మహానుభావుడు అలా నిలబడ్డాడు. ఇప్పటికీ జాతకంలో ఏదైనా పెద్ద వ్యాధి పొటమరిస్తుందన్నా, ఏదైనా ఉపద్రవం వస్తోందన్నా మృత్యుంజయ హోమం చేసి మృత్యుంజయ జపం చేస్తారు. ఆయన పేరు చెప్తే ఉపద్రవాలు ఆగుతాయి. కాబట్టమ్మా, ఇంత గొప్ప అనుగ్రహాన్ని శివుడు ఎక్కడి నుంచి పొందాడో తెలుసా? తవ జనని తాటంక మహిమ. అమ్మా, నీ తాటంకాల గొప్పమ్మా. అందుకే ఇప్పటికీ భర్త గండకాలం తప్పించగలిగినది, భర్తని రక్షించుకోగలిగినది ఎవరు అంటే భార్య. ఆమె మెడలో ఉన్నటువంటి మంగళసూత్రానికి ప్రత్యేకంగా మళ్ళీ పెళ్ళయ్యాక ఇక పూజ ఉండదు. ఆమె స్నానం చేసిందా లేదా అన్న దానితో సంబంధం ఉండదు. పురుషుడైతే నిద్రలేస్తే తలస్నానం చేస్తే తప్ప పూజా సంభారాన్ని ముట్టుకోకూడదు. ఆడది తలస్నానం కూడా చెయ్యక్కర్లేదు, ఇంకా మంచం మించి కాలు కూడా కింద పెట్టలేదు. కానీ లేస్తూనే ఆ శతమానాలు కళ్ళకద్దుకున్నంత మాత్రం చేత సర్వమంగళాదేవత యొక్క అనుగ్రహం కలిగి భర్త యొక్క గండకాలం దాటుతోంది. ఒకరి యొక్క మంగళసూత్రం నిలబడింది, సువాసినీత్వం నిలబడింది అంటే ఆవిడ అనుగ్రహం. అందుకే సువాసిని, సువాసిన్యర్చన ప్రీత. ఎక్కడెక్కడ సువాసిని ఉన్నా ఆ తల్లి యొక్క రూపమే. ఆ తల్లి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది కాబట్టే ఆమె సువాసినిత్వాన్ని పొందింది. నా అనుగ్రహం చేత నువ్వు సువాసినిగా ఉన్నావు. సువాసిన్యర్చన ప్రీత. ఆ సువాసిని, ఆ సభర్తృక, ఆ పసుపు కుంకాలు, నల్లపూసలు, మంగళసూత్రాలు ఇలాంటివి ఐదవతనం యొక్క చిహ్నాలు కలిగినటువంటి ఆడది అమ్మవారి దగ్గరికి వెళ్ళి రెండు చేతులు జోడించి నమస్కరించి ఇంత కుంకం వేస్తే చాలట పొంగిపోతుంది. సౌందర్యలహరిలో ఈ శ్లోకాన్ని ఎందరో ప్రతిరోజు ఒక్కసారి అమ్మవారి దగ్గర నిలబడి నమస్కారం చేసి ఐదోతనాన్ని నిలబెట్టుకున్న వాళ్ళు నాకు తెలుసు. అంత శక్తివంతం ఈ శ్లోకం. ఇది అమ్మవారి యొక్క సౌభాగ్యాన్ని వర్ణిస్తుంది. అందుకే ఈ శ్లోకాన్ని వినడం, ఈ శ్లోకాన్ని రోజు చదువుకోవడం అలవాటు చేసుకోవాలి. అంత గొప్ప శ్లోకం. తవ జనని తాటంక మహిమ. ఆ తల్లి ఇవ్వలేనిదేముంది లోకంలో? ఆ తల్లి ఇది ఇవ్వగలదు, ఇది ఇవ్వలేదు అని చెప్పడానికి ఏం లేదు. పైగా మీరు ఒకటి ఆలోచించండి, ఎంత ఇవ్వగలిగినటువంటి వాడైనా కావచ్చు, ఎంత ఇవ్వగలిగినదైనా కావచ్చు,
కానీ నేను నువ్వు చేసుకున్న కర్మని బట్టి మాత్రమే ఇస్తాను తప్ప నువ్వు వచ్చి నా పాదాలు పట్టుకున్నావని నేను నీకు ఇవ్వడం కుదరదు అని మూతి బిగదీసి కూర్చున్నాడు అనుకోండి. వెళ్ళి మీరు ఆశ్రయించగలరా? ఎవరి దగ్గరికి మీరు తొందరగా వెళ్ళి మాట్లాడగలరు? ముఖం మీద చిరునవ్వు ఎవరికి ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడగలరు. ఆ చిరునవ్వు లేదనుకోండి ముఖం మీద, మీరు అసలు అవతల వ్యక్తి దగ్గరికి వెళ్ళలేరు. ఇప్పటికీ మీరు స్పష్టంగా చూస్తే వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిరునవ్వు స్పష్టంగా కనపడుతుంది. అందుకు కదూ ఆబాల గోపాలం ఆశ్రయిస్తారు మహానుభావుణ్ణి. అమ్మవారి యొక్క మందస్మితం అంత అద్భుతంగా ఉంటుంది. ఆ తల్లి చిరునవ్వు చెప్పడానికి ఎవరికీ సాధ్యం కాదు, అంత గొప్ప చిరునవ్వు. మూకశంకరులు అమ్మవారి యొక్క చిరునవ్వు చూశారు. చిరునవ్వు అంటే మీరు బాగా తెలుసుకుని ఉండాలి. ఏదో పకపక నవ్వినా వెటకారంగా నవ్వినా అది బాగుండదు, మనిషిని దూరంగా ఉంచుతుంది. అదే చిన్న చిరునవ్వు అంటే కొద్దిగా పళ్ళు కనిపించేటట్టుగా నవ్విన నవ్వు ఏది ఉంటుందో ఆ ప్రసన్నత్వం ముఖంలో, ఆ ఆప్యాయత అభివ్యక్తమైందనుకోండి, ఎవరైనా సరే తొందరగా వచ్చి కాళ్ళు పట్టుకుంటారు. అమ్మా అని పిలవకుండా లోకంలో ఎవరు ఉండగలరు? ఎవరైనా అమ్మా అని పిలవవలసిందే. ఆ అమ్మా అని పిలవడంలో అమ్మవారి ముఖం మీద ఉండేటటువంటి చిరునవ్వు అనన్య సామాన్యమైనటువంటిది. దాన్ని వర్ణించడం మహాకవులకు కూడా సాధ్యం కాలేదు. మహాకవులు కూడా అమ్మవారి యొక్క చిరునవ్వుని వర్ణించలేమని రెండు చేతులు ఎత్తేశారు. మూకశంకరులు అమ్మవారి యొక్క చిరునవ్వుని వర్ణిస్తూ ఒక మాట అంటారు. హేరంబే చ గుహే చ హర్షభరితం వాత్సల్యమంకోరయన్ మారద్రోహిణి పూరుషే సహ భువం ప్రేమాంకురం వ్యంజయన్ ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ కామాక్షి స్మితమంజరీ తవ కథంకారం మయా కథ్యతే అన్నారు. అమ్మా కామాక్షి పరదేవత, నీ చిరునవ్వుని నేనేమని వర్ణించనమ్మా? అది వర్ణించడం సాధ్యమా? ఎంత ఆపదలో ఉండండి అమ్మవారి మూర్తిని, ఆ కాత్యాయని మూర్తిని స్మరణ చేసి ఆవిడ పాదములను ఆశ్రయించడం బహుతేలిక. ఎందుచేత అంటే ఆ తల్లి ఆదిశక్తి, అప్రమేయమైనటువంటి శక్తి ఆవిడది. హేరంబేచ, లోకంలో ఏ ఆడదానికైనా ముందు ఆలోచన దేని మీద ఉంటుంది అంటే బిడ్డల మీద ఉంటుంది. అయ్యో ఈ పిల్లలు ఎలా వృద్ధిలోకి వస్తారో అని ఆలోచిస్తుంది. అందున పెద్ద కొడుకు విషయంలో ఇంటి ఇల్లానికి రెండు ఆలోచనలు ఉంటాయి. వాడు వృద్ధిలోకి రావాలి. వాడు వృద్ధిలోకి వచ్చాడనుకోండి పెద్ద కొడుకు, తండ్రి సేద తీరుతాడు. అమ్మయ్య వీడు అక్కడికి వచ్చాడురా నాకు అంటాడు. రెండు, వాడు అక్కడికి వచ్చి తండ్రి నుంచి దూరంగా పోయాడు అనుకోండి, ఎక్కడికోను నాన్నగారి ముఖం కూడా వాడు చూడనుకోండి, ఒరే నాన్నకి 104 జ్వరంగా ఉందిరా అన్నా కూడా, నాన్నగారు ఎంత ముఖ్యమైన కార్యక్రమానికి రారా అన్నా 2 రోజులు సెలవైపోతుంది, ఒక రోజే వస్తాననే కొడుకు అనుకోండి, తండ్రి తలదించుకోవాలి. హేరంబేచ, పెద్ద కొడుకైన విఘ్నేశ్వరుడు, హేరంబుడు అంటే దగ్గరగా ఉండువాడు అని ఒక అర్థం. ఆయన ఎప్పుడూ నాన్నగారి పక్కన కూర్చుని ఉంటాడు. పోని నాన్నగారి పక్కనే కూర్చుంటాడు తప్ప ఎందుకు ఆయన అక్కడికి రానివాడు అనుకుంటున్నారా? సమస్త విఘ్నములకు అధిపతి, సిద్ధి బుద్ధికి భర్త. ఆయన అనుగ్రహం కలిగిందా? ఆయన ఇవ్వలేంది లేదు లోకంలో, అంతటి మహానుభావుడు. అటువంటి విఘ్నేశ్వరుడు పెద్ద కొడుకు కాబట్టి హేరంబేచ, అమ్మ నీ పెద్ద కొడుకు విఘ్నేశ్వరుడు అంత గొప్పవాడు, ఇంకా నీ శక్తి ఆయన కోసం వాడవలసిన అవసరం ఏముంది నీకు? ఏమీ లేదు. గుహేచ, రెండోవాడు సుబ్రహ్మణ్యుడు. గుహేచ అంటారు. గుహేచ అంటే గుహయందుండువాడు. ఏ గుహలో? ఆత్మగుహలో. ఎప్పుడు తనలో తాను రమిస్తూ ఉంటాడు, బ్రహ్మచారిగా బ్రహ్మమునందు చిరిస్తూ ఉంటాడు. అంతటి మహాజ్ఞాని, దేవసైన్యాధిపతి. ఇంకా రెండో కొడుకు అంత గొప్పవాడు, ఆయన కోసం నీ శక్తి వాడడానికి ఏముంది? వాడక్కర్లేదు. కాబట్టి హేరంబేచ గుహేచ హర్షభరితం, నీ సంతోషమంతా నా 2 కొడుకులు అంత ప్రయోజకులు అన్న సంతోషము నీ చిరునవ్వులోనే కనిపిస్తుంటుంది. వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయన్. లోకంలో ఏ స్త్రీ అయినా వివాహం చేసుకోవాలి అంటే ఎవరిని కోరుకుంటుంది? తాను ఎలా వివాహం చేసుకోవాలనుకుంటోందో అలాగే ఒక స్త్రీని వివాహం చేసుకుని సంతానాన్ని పొందాలని ముచ్చటపడుతున్నటువంటి పురుషుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది. కానీ పార్వతీదేవి ఎవరిని వివాహం చేసుకుంది? మన్మధుణ్ణి 3వ కంటితో కాల్చేసిన వాడిని నేను భర్తం చేసుకుంటానండి.
అసలు ఆయన కామం పేరు చెప్తే మూడో కంటితో కాల్చేశాడు. ఇక ఆయన ఆడదానికి బెల్లో తాళెందుకు కడతాడు? నే కట్టించుకుంటానండి, నే కట్టించుకుంటానని అపర్ణ అయింది. అపర్ణ అంటే ఆకులు కూడా తినడం మానేసి తపస్సు చేసింది ఆయన కోసం. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? తనలో తాను రమిస్తూ కూర్చునే శంకరుడు బహిర్ముఖుడై ఆవిడ పాతివ్రత్యానికి లొంగి నీ మెడలో నేను తాళి కడతానని వచ్చి కామేశబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధరా, ఏ సామాన్యుడు కాడు కాముణ్ణి కాల్చిన వాడితో కంఠంలో మంగళసూత్రం కట్టించుకుంది. అంతటి మహానుభావుడు జగద్భర్త, నీకు భర్త. ఆయన వంక నువ్వు చూసినప్పుడు నీకు ఎంత ప్రేమో, నీ భర్త వంక చూసినప్పుడు నీ ప్రేమ అంతా చిరునవ్వులో కనపడుతుంది. ఒక్క నీ చిరునవ్వులోనమ్మా నా పెద్ద కొడుకు ప్రయోజకుడు, ఎప్పుడూ మా ఆయన్ని సేవిస్తూ ఉంటాడు, ఆడది పరవశించిపోతుంది. అమ్మయ్యా ఓ మంచి కొడుకుని కొని ఆయనకి ఇచ్చాననుకుంటుంది. ఎందుకని? తన వలన ఒక కుమారుడు పుట్టి ఆ కుమారుడు తన భర్తని సేవించి అక్కరకొచ్చి అండగా నిలబడి ఆయనకి వృద్ధాప్యం వచ్చిన నాడు బాసటగా ఉన్నాడనుకోండి, ఆ కొడుకుని చూసి మురిసిపోతుంది తల్లి. హేరంబేచ పెద్ద కొడుకు అలాంటివాడు, గుహేచ రెండోవాడు అంత గొప్పవాడు. అందుకనమ్మా పిల్లలు ఇద్దరిని చూసుకున్నప్పుడు తలుచుకున్నప్పుడు నా పిల్లలు ఇంత ప్రయోజకులన్న సంతోషం నీ ముఖంలో కనపడుతుంది, నీ చిరునవ్వులో కనపడుతుంది. మీ ఆయన వంక చూసినప్పుడు పరమ ప్రేమ అభివ్యక్తమవుతుంది ఆ చిరునవ్వులో. అంతవరకు బాగానే ఉంది కానమ్మా, చిరునవ్వు బాగుంది, నీ పిల్లలు హాయిగా అదృష్టవంతులు చక్కగా వృద్ధిలోకి వచ్చారు, మీ ఆయన అంతకన్నా అదృష్టవంతుడు మహానుభావుడు, నువ్వు అంతకన్నా అదృష్టవంతురాలివి, నీ కుటుంబం బాగుంది, మా సంగతి ఏమిటి? నీ దగ్గరంత శక్తి ఉంది, మేము లేనివి మాకు చాలా ఉన్నాయి, బాధపడుతున్నాం, మరి ఎలా అంటే ఆవిడట తన చిరునవ్వు చేతనే ఒక విషయాన్ని చెప్తుంది. ఒరే ఏం చేసుకోను నా శక్తి అంతా, మా అబ్బాయిలకు అక్కర్లేదు, మా ఆయనకి నేనేమీ చెయ్యక్కర్లేదు, నా శక్తి మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను రా, మిమ్మల్ని రక్షించడానికి మీరు చేయవలసింది ఒకటే, నన్ను నోరు విప్పి కూడా అడగక్కర్లేదు. ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముక్తాలయ, కామాక్షి అని మనసులో అనుకోండిరా, పైకి కూడా అనక్కర్లా, ఇలా అనండిరా, కాత్యాయని అనుకుని ఇలా అనండి చాలు. అలా అని కూడా అనక్కర్లా, ఒక్కసారి నేల మీద పడిపోతే చాలు. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతం రక్షస్వో మహతో భయాత్ అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. అమ్మవారి దగ్గర నోరు విప్పి చెప్పక్కర్లా, నేల మీద పడిపోతే చాలు, రక్షించేస్తుంది. కాబట్టి ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముక్తాలయ కామాక్షి స్మితమంజరీ తవ కథంకారం మయా కథ్యతే. ఇలా వంగి ఒక్కసారి అమ్మా నువ్వు అనుగ్రహించాలని మనసులో స్మరించి ఉన్నంత మాత్రం చేత అనుగ్రహించగలిగినటువంటి అపారమైన ప్రేమ కలిగినటువంటి నీ మనస్సు ప్రతిబింబించేటట్టుగా నవ్వగలిగిన చిరునవ్వు తొడికిసలాడుతున్నటువంటి నీ ముఖమండలాన్ని, నీ చిరునవ్వుని ఏమని వర్ణించనమ్మా అన్నారు మూకశంకర్. అంత గొప్ప చిరునవ్వు కలిగిన తల్లి, ఆ తల్లి పాదములను ఆశ్రయించడం ఎంత తేలిక లోకంలో. సంతానం ఇవ్వాలన్నా ఆ తల్లి అనుగ్రహమే. సంతాన లక్ష్మి అని ఒక పేరు కదూ, అందుకే అమ్మవారి పేరు దేంతో ప్రారంభం అంటే శ్రీమాత. మాత అంటే అమ్మ. అమ్మా అని పిలిపించుకోవాలని కోరుకున్న వాళ్ళు ఆ నామాన్ని సంపుటీకరణ చేస్తే చాలు. అమ్మా నాకు నీలా అమ్మా అని పిలిపించుకోవాలనుందమ్మా అంటే చాలు, ఆవిడ చాలా బాధపడిపోయి వెంటనే అమ్మా అని పిలిపించుకునేటటువంటి అదృష్టాన్ని కట్టబెడుతుంది ఆ తల్లి. ఆర్తిగా పిలవగలిగితే చాలు. కాబట్టి ఆవిడ ఇవ్వలేనిది, ఆవిడ చెయ్యలేనిది లోకంలో ఏముంది నాకు చెప్పండి. అందుకే మూకశంకర్లు ఒక చోట ఒక అద్భుతమైన మాట అన్నారు, ఇంత గొప్ప చిరునవ్వు నీ దగ్గర ఉంది, అది చాలు మేము నీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడిపోవడానికి భయం లేకుండా. అమ్మా లోకంలో దేన్ని దేంతోనైనా పోల్చచ్చు, కానీ నీ చిరునవ్వుతో పోలుద్దామంటే నాకు మాత్రం ఏ వస్తువు కనపడలేదమ్మా. పీయూషం ఖలు పీయతే సురజనైర్దుగ్ధాంబుదిర్మధ్యతే మాహేశైశ్చ జటాకలాప నిగళైః మందాకినీ సహ్యతే సీతాంశుర్పరిభూయతే చ తమసా తస్మాదనేతాదృశీ కామాక్షి స్మితమంజరీ తవ వచో వైదగ్ధ్యముల్లంఘతే అన్నారు. అమ్మా నీ చిరునవ్వు అంత స్వచ్ఛంగా ఉంటుంది. శుచిస్మిత అంటారు వాల్మీకి మహర్షి. ఆమె నవ్వులో ఎక్కడ వెటకారం ఉండదు, అంత పరమపవిత్రమైన పరిశుద్ధమైన చిరునవ్వు. బిడ్డల్ని చూసిన ఆప్యాయతతో కూడిన చిరునవ్వు. అమ్మా ఇంత చక్కటి నవ్వు నవ్వుతావు,
ఆ చిరునవ్వుతో ఏదైనా పోలిక వేద్దామని ఆలోచించాను. అమృతంతో పోలిస్తే అమ్మవారి చిరునవ్వుని అని ఆలోచన వచ్చింది. కానీ అమ్మ అమృతంతో ఎలా పోల్చను? పీయూషం కలుపీయతే సురజనై. ఆ అమృతాన్ని దేవతలందరూ తాగేశారు, రాహువు కేతువు కూడా తాగేశారు. దేవతలందరూ తాగేసిన అమృతానికి నీ చిరునవ్వుకి పోలిక కుదరదులే అమ్మా, పక్కన పెట్టేశాను అమృతాన్ని. అమ్మవారు నవ్వింది, మరి దేంతో పోలుస్తావు? సురజనై సురజనై దుగ్ధాంబుదిర్మధ్యతే. అమ్మ పాల సముద్రం ఉందే, అది తెల్లగా స్వచ్ఛంగా ఉంటుంది, పాల సముద్రంతో పోలుస్తానమ్మా అన్నారు. మంచిదే పోల్చు. వద్దమ్మా పోల్చను. మళ్ళీ ఏమైంది? అమ్మా పాల సముద్రాన్ని దేవతలు రాక్షసులు వెళ్ళి మందరపర్వతాన్ని దింపి వాసుకుని చుట్టి విషం తలలలోంచి చిమ్ముతుండగా చిలికారమ్మా. పాల సముద్రాన్ని దేవతలు రాక్షసులు చిలికేశారు. నీ చిరునవ్వు అనన్య సామాన్యం, దానికి పాల సముద్రానికి పోలికేటమ్మా, కుదరదు. పోన్లే ఇంకేమైనా ఉందా ఆలోచించు. అమ్మా లోకంలో పరమ పవిత్రమైనటువంటిది ఏది అంటే గంగా నది. ఎందుకని? భవాంగపతితంతో యం పవిత్రమితి పస్పృశు అంటారు వాల్మీకి మహర్షి. పరమశివుని శరీరాన్ని తాకి కింద పడింది కాబట్టి లోకుల యొక్క పాపాలని తొలగించగలిగినటువంటి శక్తి పొందింది. అటువంటి పరమపావనమైన గంగానదితో నీ చిరునవ్వుని పోలుస్తానమ్మా. పోల్చు. మళ్ళీ అన్నారబ్బా కుదరదులే అమ్మా పోల్చను. మళ్ళీ ఏమైంది? మాహేశైశ్చ జటాకలాపనిగళై మందాకినీ సహ్యతే. గంగానది ఆకాశంలోంచి కింద పడే ముందు అహంకారం చూపించిందమ్మా. ఏమిటో పరమశివుట్ట ఇలా పెట్టుకుని నించున్నాడు, పెద్ద జటాజూటం అంటున్నాడు, ఈడ్చేతలు పారేస్తానేమనుకుంటున్నాడు అనుకుంది అని పైనుంచి అహంకారంతో కింద పడింది. ఆయనకి తెలీదు, నిన్ను కింద పడనిస్తానేమో చూడని చెప్పి పెద్ద జటాజూటం పెంచేశాడు. పెంచేస్తే అలా పడుతూనే ఉంది. సంవత్సరాలు అయిపోయింది, చుక్క నీళ్లు కింద పడలా. ఆఖరికి భగీరథుడు మళ్ళీ ప్రార్థన చేస్తే అప్పుడు విడిచిపెడితే కింద పడింది 7 పాయలై. కాబట్టి అమ్మ గంగానదికి అహంకారం ఉంది. పరమశివుడు కట్టేశాడు జటాజూటంలో, భగీరథుడు ప్రార్థన చేశాడు, అప్పుడు విడిచిపెట్టాడు. నీ చిరునవ్వుకి స్వచ్ఛత ఉంది, అహంకారం ఎక్కడుందమ్మా? నీ చిరునవ్వుని గంగానదితో ఎలా పోలుస్తానమ్మా? పోల్చను. పోన్లే ఇంకేమైనా ఉందా ఆలోచించు. మళ్ళీ కాసేపు ఆలోచించి మూకశంకర్లు అన్నారు. అమ్మ జ్ఞాపకానికి వచ్చింది. నీ చిరునవ్వుతో పోల్చడానికి లోకంలో ఒక్కటే సరిపోతుంది, చంద్రబింబంతో పోలుస్తాను. బాగుంది, అలా పోల్చుపోని స్వచ్ఛంగా ఉంటుంది, చక్కగా వెన్నెలలు ఉంటాయి, పోల్చు చంద్రబింబంతో అందే. మళ్ళీ అన్నారు కుదరదమ్మా పోల్చను. మళ్ళీ ఏమైంది? సీతాంశుర్పరిభూయతే చ తమసా తస్మాదనేతాదృశీ. పర్వం వచ్చినప్పుడు గ్రహణకాలంలో ఆ రాహువు కేతువు వచ్చి చంద్రగ్రహణం అని చెప్పి చంద్రబింబాన్ని తమ నోటితో పట్టుకుంటారు. రాహువు కేతువు సర్పరూపంలో వచ్చి గ్రసించేటటువంటి చంద్రబింబంతో నీ చిరునవ్వుని పోల్చనా? వాళ్ళ తరమే నీ చిరునవ్వుని తాకడం. చంద్రబింబంతో ఎలా పోలుస్తానమ్మా? పోల్చను. పోన్లే ఇంకేమైనా ఉందా? 2 చేతులు ఎత్తి నమస్కారం చేసి అన్నారు, కామాక్షి స్మితమంజరీ తవ వచో వైదగ్ధ్యముల్లంఘతే. అమ్మా నీ చిరునవ్వు గురించి చెప్పడానికి నా దగ్గర ఏమీ దొరకట్లేదమ్మా, నీ చిరునవ్వుకు చిరునవ్వే సాటో నమస్కారం. అంటే ఆ తల్లి ఎంత అనంత శక్తివంతురాలైనప్పటికీ కూడా బిడ్డల పట్ల అంత ప్రేమ భావనతో రాశీభూతమైనటువంటి కారుణ్యమూర్తిగా ఉంటుంది. అందుకే ఒక్కసారి వెళ్ళి ఆ తల్లి పాదములు పట్టుకుని అమ్మా అంటే చాలు పలుకుతుంది ఆ తల్లి. అమ్మవారు పలికినంతగా, అమ్మవారు అనుగ్రహించినట్టుగా అంత సులభం కాదు. ఎందుకంటే ఆవిడ యొక్క అనుగ్రహ శక్తి అటువంటిది. పోనీ ఇవేనా? ఆవిడ ఇవ్వలేనిదన్నది లోకంలో ఏదీ లేదు. శంకర భగవత్పాదులే ఒక చోట అంటారు, ఆవిడ పాదోదకాన్ని ఇలా పుచ్చుకుంటే చాలు అపారమైన సరస్వతీ కటాక్షం ఇస్తుంది. శంకరాచార్యుల వారంతటి వారు ఏ మాట అన్నారో తెలుసా అండి? కదా కాలే మాథ కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థీ తవ చరణ నిర్వీజల జలం ప్రకృత్యామూకానామపి చ కవితా కారణతయ కథా దత్తే వాణి ముఖ కమలతాంబూలరసతాం అన్నారు. అమ్మా నేను విద్యార్థినమ్మా, నా జన్మలో కథాకాలే మాత అంటూ మొదలెట్టారు. కథ ఎప్పుడు అని. ఏమిటి ఎప్పుడు
అమ్మా నేను విద్యార్థిగా నీ పాదములు కడిగినటువంటి నీళ్ళు ఎప్పుడు తాగుతానమ్మా? బంగారు పళ్ళెం అక్కడ పెట్టి, అమ్మా జగన్మాత అందులో నీ పాదాలు పెట్టంటే, నువ్వు శంకరుడితో కలిసి నీ పాదములు అలా పెడితే, నా భార్య బంగారు చెంబుతో నీళ్లు పోస్తుంటే, నేను నీ పాదములు రెండూ కడిగితే, నీ పాదములకు పెట్టుకున్న లత్తుక నీళ్లల్లో కడిగితే, ఆ ఎర్రటి నీళ్లు ఇలా నేను తీర్థంగా ఏనాడు పుచ్చుకుంటానో ఆనాడు ఆ నీళ్లు దేంతో సమానమో తెలుసా అమ్మా? అవి ప్రకృత్యా మూకానామపి చ కవిత కారణతయా, పుట్టుకతో మూగవాడి చేత కూడా అద్భుతమైన కవిత్వాన్ని చెప్పిస్తాయమ్మా. నీ పాదోదకానికి ఆ శక్తి ఉంది. ఎప్పుడు తాగుతానమ్మా నీళ్ళు? పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణీజన జలం. ఏమివ్వలేదా తల్లి? అందుకే శంకరులు సౌందర్యలహరిలో ఒక మాట అంటారు, సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన బపుషా చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికర పరానందాభిజ్ఞం రసయతి రసం తద్భజనవాన్. అమ్మా నిన్ను సేవించిన వాళ్ళకి, నీ నామం చెప్పిన వాళ్ళకి, నిన్ను వర్ణించిన వాళ్ళకి, నీ గురించి ఆర్తితో విన్న వాళ్ళకి, అమ్మాని నీకు మనసారా నమస్కరించిన వాళ్ళకి సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే. ఎంతటి సరస్వతీ కటాక్షం ఇచ్చేస్తావో తెలుసా అమ్మా? సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత కలు ఆ తల్లి. ఎంతటి సరస్వతీ కటాక్షం వస్తుందంటేట బ్రహ్మగారు అసూయపడతాట. ఇదేమిరా, సరస్వతీదేవి నా భార్య కదా, నా పట్ల ఉండవలసినటువంటి అనుగ్రహం కన్నా వాడి పట్ల అనుగ్రహం ఎక్కువ చూపిస్తోంది అనుకుంటాట. అంత సరస్వతీ కటాక్షాన్ని ఇస్తావు. అలాగే ఎంతటి లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తావంటే శ్రీ మహావిష్ణువు చూసి ఆశ్చర్యపోతారట, ఇంత లక్ష్మీ కటాక్షం వీడికని. అంతటి లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తావు. పరాశర భట్టర్లు శ్రీగుణరత్నకోశం చేస్తూ అంటారు, యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే వేదాంతా తత్వచింతాం మురభిదురసి యత్పాదచిహ్నైత్తరంతి భోగోపోద్ఘాతకేళీచులికిత భగవత్ వైశ్వరూప్యానుభావ సానశ్రీ అస్పృణీతాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై అంటారు. లక్ష్మీదేవి కొడుకు వధు బ్రహ్మగారు ఎవరైనా కొత్తగా పుట్టవలసి వస్తే వాడి పుర్రె చేత్తో పట్టుకుని లలాట లిఖితారేఖా పరిమాష్ట్రం నశక్యతే ఒక్కొక్కటి రాస్తూ ఉంటాడు. వాడికి ఏమేమి ఎంతంత ఉండాలి అన్నది. సరస్వతీ కటాక్షం ఎంత ఉండాలి, ఆయువు ఎంత ఉండాలి, ఆరోగ్యం ఎంత ఉండాలి అన్నీ రాసి ఐశ్వర్యం ఎంత ఉండాలి అని రాసే ముందు ఒకసారి అమ్మ వంక చూస్తాట. అమ్మా అంటాడు. లక్ష్మీదేవి ఉంటుంది, గతంలో ఆ పుర్రె ఎవరిది అంటుంది. ఆ పుర్రె గతంలో అమ్మవారి పాదాలు పట్టుకున్న పుర్రె అనుకోండి, ఓ వాడిదా అని నోటితో అందట అంటుంది. అనేటప్పటికీ యద్భ్రూభంగా ప్రమాణం, ఆవిడ కనుబొమ ఎత్తింది కాబట్టి వాడి ఇంటి ముందు ఏనుగులు నిలబడి తొండమలు ఎత్తి గెంకరించేంత ఐశ్వర్యం ఇచ్చేస్తాడు. ఎప్పుడెప్పుడు పరమ సాధుపురుషులైనటువంటి వారు, సాధుపురుషులు అంటే ఎప్పుడూ పరమేశ్వరుణ్ణి నమ్ముకొని పరమేశ్వరుడు చెప్పినట్లుగా బ్రతికేటటువంటి లక్షణం ఉన్నవారు, అంటే ధర్మమునందు అనురక్తి కలిగినటువంటి వారు. అటువంటి ధర్మాత్ములైన వారు ఎవరున్నారో వారి పట్ల నాకు ప్రీతి ఉంటుంది. వారిని రక్షించడం కోసం యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ, వారికి ఎప్పుడైనా దుఃఖం కలిగినా, వారికి ఎవరైనా దుఃఖం కల్పించినా అప్పుడు నేను ఎవరు వారికి దుఃఖం కల్పించారో వారిని సంహరించడం కోసం, తుదముట్టించడం కోసం నేను ఒక రూపాన్ని తీసుకుని వస్తూ ఉంటాను. అందుకే మూకశంకరులు కూడా ఒక మాట అంటారు, శ్రీకాంచీ నగరీ విహార రసిక అని పిలిచి రాకాచంద్ర సమాన కాంతి వదనాకాధిరాజస్తుత శ్రీకాంచీ నగరీ విహార రసిక శోకాపహంత్రీ సతాం అంటారు. సతాం అంటే సత్పురుషులు అంటే దాని అర్థం ఎప్పుడూ ఏదో పూజ చేస్తూ ఉండేవాళ్ళు అని అర్థం చేసుకోకూడదు. పూజ అనేటటువంటిది నిరంతరము దేని చేత కొనసాగుతుంది అంటే భగవద్గుణములను, భగవంతుని యొక్క వైభవాన్ని, భగవంతుని యొక్క కారుణ్యాన్ని మనస్సులో స్మరించకుండా ఉండలేక స్మరించడానికి అలవాటు పడిపోయినటువంటి భాగవతోత్తములు ఎవరున్నారో వేదంలో ఎలా చెప్పబడిందో అలా ప్రవర్తించి భగవంతుని యొక్క ప్రీతికి కారణము కావాలి అని తలపోసేటటువంటి వాళ్ళు ఎవరున్నారో అటువంటి వాళ్ళకి ఇంకొకరు దుఃఖమును కల్పిస్తే
ఆ దుఃఖమును కల్పించినటువంటి వాళ్ళని సంహరించి భక్తుల్ని కాపాడడం కోసం ప్రప్రథమమైనటువంటి నా యొక్క సిద్ధాంతంగా నేను ఈ లోకంలో అవతరిస్తూ ఉంటాను అని చెప్పింది ఆ తల్లి. అందుకే ఒక అవతారం కాదు, ఆయా సందర్భాల్ని బట్టి ఆవిడ ఎన్నో అవతారాలు స్వీకరించింది. ఒకప్పుడు ఆడది అంటే బహుచులకనగా, ఆడది అంటే కేవలం భోగవస్తువు తప్ప అంతకన్నా గౌరవం ఇవ్వడానికి, అంతకన్నా మర్యాదతో చూడడానికి ఏమీ లేదు అన్న భావనతో అతిశయంతో ప్రవర్తించినటువంటి మహిషాసురుణ్ణి సంహరించింది. అందుకే మహిష ప్రవృత్తి అంటారు. మహిష ప్రవృత్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే స్త్రీ యొక్క గౌరవాన్ని అర్థం చేసుకోలేనటువంటి హీనమైనటువంటి బుద్ధి. అలా స్త్రీల పట్ల చాలా చులకన భావనతో ప్రవర్తించడం ఎక్కువైపోతే అమ్మవారు అవతార స్వీకారం చేస్తుంది. చేసి అటువంటి వాళ్ళందరినీ కూడా మట్టు పెడుతుంది ఆవిడ. అందుకే మహిషాసుర సంహారం కోసం అవతారం స్వీకరించింది. ఒకప్పుడు తనకి భక్తులైనటువంటి వారిని అనుగ్రహించడం కోసం శాకంభరిగా వచ్చింది. కానీ మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, కొంతమంది అమ్మవారి యొక్క విశేషాన్ని చెప్పినప్పుడు అమ్మో అది ఉగ్రరూపం అండి అంటుంటారు. ఉదాహరణకి కాళీస్వరూపం ఉందనుకోండి, అమ్మో చాలా ఉగ్రరూపం అండి అంటారు. అదే ఏ లలితా పరమేశ్వరి మూర్తితో ఉందనుకోండి, అమ్మవారిది సాధుస్వరూపం అండి అంటారు. నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ విషయం. అమ్మవారి యందు ఉగ్రత, అమ్మవారి యందు సాధుత్వము ఈ రెండు అన్వయం కావు. ఎందుకంటే చండీ పరదేవత అని ఒక స్వరూపం. శారదా నవరాత్రుల్లో ప్రత్యేకించి చండీ హోమాలు చేస్తూ ఉంటాం. చెడి కోపనే ఇది చండిహి అని, అంటే ఆమె చాలా కోపంగా ఉంటుంది, అందుకని ఆమెకి చండి అని పేరు. ఎవరి మీద కోపంగా ఉంటుంది? ఏమి దానికి సందర్భం లేకుండా అర్థం లేకుండా కనపడ్డ వాళ్ళందరి మీద కోపంగా ఆవిడ ఉండదు. ఆవిడ పరమశాంతమూర్తి. అందుకే శంకరాచార్యుల వారు నవరసాలు చెప్పినప్పుడు అసలు శాంతరసం చెప్పలేదు. శివే శృంగారార్ధ్ర తదితర జనే కుత్సనపర సరోష గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్యజననీం సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణ అంటారు. 8 రసాలు చెప్పి 9వ రసం చెప్పడం వదిలిపెట్టేశారు. మరి శాంతం ప్రధానం కదా, ఎందుకు చెప్పలేదు అంటే అమ్మ అంటేనే శాంతరసం. మరి అటువంటి తల్లి చండీ రూపంలో కోపంగా ఉంటుంది అన్న మాట ఎలా అన్వయం అంటే, ఆవిడ ఎవరి మీద కోపంగా ఉంటుంది అంటే భక్తులైనటువంటి వాళ్ళని బాధ పెట్టేటటువంటి వాళ్ళు, ధర్మాన్ని పాడు చేసేటటువంటి వాళ్ళు, నిరంతర స్వార్థ చింతనతో మాత్రమే బ్రతికేటటువంటి వాళ్ళు ఎవరుంటారో వారి పట్ల ఆ తల్లి క్రోధంతో ఉంటుంది తప్ప తనని నమ్ముకుని ఉన్న వారి పట్ల నిరంతరము ఆమెది మాతృస్వరూపమే. కలకత్తాలో కాళీమాతని రామకృష్ణ పరమహంస ఉపాసన చేశారు. అమ్మవారు రామకృష్ణ పరమహంసతో మీరు నేను ఎలా మాట్లాడుకుంటామో అలా మాట్లాడుతుండేది. రామకృష్ణ పరమహంసకి ఏమైనా ఇబ్బంది కలిగిందా? తన భక్తులైన వారి పట్ల అమ్మవారు ఎప్పుడూ ప్రసన్నమూర్తే. ఆమె కోపానికి వశురాలైపోయి ఆవిడ యొక్క ప్రాథమికమైనటువంటి విశేషాన్ని విస్మరించడం ఎన్నడూ ఉండదు. మీకు అక్కడక్కడ ఒక మూర్తి కనపడుతూ ఉంటుంది. పరమశివుడు నేల మీద పడుకొని ఉంటాడు, కాళీస్వరూపం ఆయన గుండెల మీద నిలబడి ఉంటుంది. అది చూడ్డానికి కొంచెం ఇబ్బెట్టుగా ఉంటుంది. ఏమిటిది? శంకరుడు నేల మీద పడుకున్నాడా, అమ్మవారేమో ఆయన గుండెల మీద కాలు పెట్టి నిలబడిందా? మహాపతివ్రతయా? అంతటి ప్రేమ కలిగినటువంటి తల్లె, అంతటి వాత్సల్య రూపిణ. మరి తన భర్త అయినటువంటి పరమశివుడి గుండెల మీద కాలు పెట్టి నించోవడం ఏమిటి అంటే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఆవిడ ఒకప్పుడు ఉద్ధృతమైనటువంటి రాక్షస సంహారం చేసింది. రామచంద్రమూర్తి 14,000 మంది రాక్షసుల్ని ఎలా మట్టు పెట్టాడో అలా ఆమె కూడా ధర్మ వ్యతిరేకమైనటువంటి స్వభావము కలిగినటువంటి వారిని విశేషంగా మట్టు పెట్టింది. ఆ మట్టు పెట్టినప్పుడు ఆమె యుద్ధభూమిలో స్వైరవిహారం చేస్తోంది రాక్షసులతో. ఆమెని ఆపడం సాధ్యం కాలేదు. ఎలా అమ్మవారిని ఆపడం? శంకరుణ్ణి అడిగారు, మీరే ఆపాలి అని. పరమశివుడు నిశ్శబ్దంగా వెళ్ళి యుద్ధభూమిలో పడుకున్నాడు. అమ్మవారి కాలు తగిలింది శంకరుడికి, అంతే, ఆవిడ ఆగిపోయింది. అంటే
అంత యుద్ధంలో ఉన్నా కూడా భర్త యొక్క శరీరం ఆమె పాదమునకు తగిలితే ఆవిడ ఉత్తర క్షణం ఆగిపోతుంది. అంటే అంతటి విశేషమైనటువంటి భక్తి కలిగినటువంటి తల్లి. ఆమె పాతివ్రత్యం అంత ఘనమైనటువంటి స్థితిలో ఉంటుంది. మీరు అమ్మవారి రూపము ఉగ్రస్వరూపము సాధుస్వరూపము అని ఎప్పుడు విభజన చేసి మాట్లాడకూడదు మనం. ఎందుచేత అంటే ఇప్పుడు గంగానది ఉంటుంది. గంగానది హరిద్వార్ వెళ్ళి స్నానం చెయ్యాలనుకున్నారనుకోండి, ఇనప గొలుసులు పట్టుకుని గంగలో మునక వెయ్యాలి. అలా కాకుండా ఇనప గొలుసులు పట్టుకోకుండా గంగలో మునక వేసేటటువంటి ప్రయత్నం చేస్తే గంగ ప్రవాహం యొక్క ఉద్ధృతికి మనం కొట్టుకుపోతాం. అదే కాశీపట్టణంలో స్నానం చేశారనుకోండి, ఇనప గొలుసులు అవి ఏం పట్టుకోక్కర్లేదు, హాయిగా స్నానఘాట్లో మెట్లు దిగి స్నానం చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు కాశీపట్టణంలో స్నానం చేయడానికి యోగ్యంగా గంగా ప్రవాహం ఉంది కాబట్టి గంగ సాధుస్వరూపమని, హరిద్వార్లో మీరు తలముంచడానికి వీలు లేని రీతిలో ఉద్ధృతంగా ప్రవహిస్తూ ఇనప గొలుసులు పట్టుకుంటేనే మీరు స్నానం చేయడానికి అవకాశం ఇస్తోంది కాబట్టి అక్కడ ఉన్నది ఉగ్రస్వరూపమని నిర్ధారణ చేయవచ్చా? అక్కడ ఉన్నది గంగే, ఇక్కడ ఉన్నది గంగే. కాకపోతే అక్కడ వేగాన్ని మనం తట్టుకోలేము. అమ్మవారి యొక్క తేజస్సుని ఒక్కొక్కసారి మనం తట్టుకోలేకపోవచ్చు. అంత గొప్ప తేజస్సుతో విరాజమానురాలు కావచ్చు. అలా ఆవిడ అంత అధికమైన తేజస్సుతో ఎక్కడ నిలబడిందో అక్కడక్కడ శంకర భగవత్పాదులు ఈ దేశానికి మహోపకారం చేశారు. అసలు ఆవిడ మరి అంత అధిక తేజస్సుతో నిలబడడం ఎందుకు అంటే, ఆవిడ ఎప్పుడూ అలా నిలబడలేదు. ఆవిడ మనం ఆరాధన చెయ్యడానికి వీలైనంత తేజస్సుతోనే నిలబడింది. కానీ కలియుగంలో మనం అనుష్ఠానం చేయడంలో వచ్చినటువంటి వైక్లభ్యాల వల్ల బుద్ధి అధ్యవసాయముతో కూడుకున్నది కానటువంటి కారణం చేత అమ్మవారి తేజస్సుని తట్టుకోగలిగినటువంటి శక్తి మనకి పోయింది కొన్ని క్షేత్రాల్లో. అది మనం ఆవిడ ముందు నిలబడలేని స్థితి వచ్చింది. ఇది గమనించి శంకర భగవత్పాదులు అమ్మవారిలో ఉన్నటువంటి అధికమైన తేజస్సు తీసి శ్రీచక్రాలు వేశారు. కాంచీపురంలో అమ్మవారిలో ఉన్న తేజస్సు తీసి పృథివీ చక్రం వేశారు. ఎందుకంటే అది పృథివీ క్షేత్రం. కంచిలో ఉన్నటువంటి ఏకాంబరేశ్వరుడు పృథివీ స్వరూపానికి అంతటికీ కూడా ప్రాతినిధ్యం వహిస్తాడు. ఇప్పుడు ఈ కంటితో చూడడానికి వీలుగా అష్టమూర్తి తత్వాన్ని పొందుతాడు. 8 రకములైనటువంటి రూపములతో ఉంటాడు. అందుకే ఈ పృథివీ శివస్వరూపం, గాలి శివస్వరూపం, నీరు శివస్వరూపం, అగ్ని శివస్వరూపం, ఆకాశము శివస్వరూపం, సూర్యుడు శివస్వరూపం, చంద్రుడు శివస్వరూపం. యజమాని అంటే నేను అంటుంటానే, ఆ నేను అన్న భావన కల్పించేటటువంటి ఆ యజమాని లోపల నేను అనబడేటటువంటి జీవుడు శివస్వరూపం. అందుకే ఈ 8 శివలింగములయ్యాయి. కాంచీలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, అలాగే ఆ శ్రీకాళహస్తిలో వాయులింగం, చిదంబరంలో ఆకాశలింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానలింగం. ఈ 8 లింగములయ్యాయి. అందుకే పరమశివుడికి పూజ చేస్తే ఈ 8తోటే పూజ చేస్తాం. ఈ లోకములనన్నింటినీ బ్రతికించేటటువంటి రూపాలుగా శివుడు ఉంటే ఆయనలో ఉండేటటువంటి శక్తి స్వరూపంగా అమ్మవారు ఉంటుంది. అవి 2 అవిభాజ్యములు. చంద్రుడిలోంచి వెన్నెల్ని వేరు చేద్దామంటే సాధ్యం అవుతుందా? అవదు. ఇదే సీతమ్మ రామాయణంలో అంటుంది, శక్త్యా లోభయితున్నాహం ఐశ్వర్యేణ ధనేనవ అనంగే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ అంటుంది. సూర్యుడు సూర్యకాంతి, చంద్రుడు చంద్రకాంతి, పువ్వు పరిమళము, పాలు తెల్లనితనము, తేనె మాధుర్యము, ఇవి ఒకదాని నుంచి ఒకదాన్ని వేరు చేయడం ఎలా సాధ్యం కాదో అలాగే పార్వతీదేవిని పరమేశ్వరుడనండి, లక్ష్మీదేవి నారాయణమూర్తి అనండి, సరస్వతీదేవి బ్రహ్మగారనండి, వాళ్ళని వేరు చేయడం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. పైకి రూపము ఒకటి కనపడుతూ ఉంటుంది, శక్తి కనపడదు, ఆవహించి ఉంటుంది. మీకు నేను బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే, ఒక మోటార్ కారు ఉంటుంది. ఆ మోటార్ కారుకి కొంత హార్స్ పవర్ ఉంటుంది. ఆ కారుకు ఉన్నటువంటి హార్స్ పవర్ అమ్మవారు, ఆశ్విక శక్తి. ఆ కారు పరమశివస్వరూపం. ఇప్పుడు ఆ కారు శక్తి లేకుండా ఉంటే పనికొస్తుందా? ఆ కారు పరిగెత్తదు, ఉపయోగం ఉందా? పరిగెత్తగలిగిన శక్తి ఇంజిన్కు ఉంది, కారు లేదు, పనికొస్తుందా? పనికిరాదు.
ప్రకృతి పురుషుడు ఇద్దరూ ఏకమైతే, ఒకరితో ఒకరు సమన్వయమైతే లోకమునకు ప్రయోజనం కలుగుతుంది. దాన్ని ప్రకృతి పురుషులు కలిసినటువంటి పార్వతీ పరమేశ్వర స్వరూపం అంటారు. ఆ తల్లి అంతటా ఉంటుంది. శంకర భగవత్పాదులు ఆనంద భైరవి, ఆనంద భైరవాతత్వంగా చెప్తారు దాన్ని. కైలాసము అంటే ఎక్కడో ఉంటుంది కైలాసం, అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఉంటారు అని మీరు అనుకోకూడదు. కైలాసం అన్ని చోట్ల ఉంటుంది. ఇక్కడ కూడా కైలాసం ఉంది. కైలాసము అంటే కేళీ సమూహము ఉండేటటువంటి ప్రదేశాన్ని కైలాసం అంటారు. కేళి అంటే ఇద్దరు కలిసి చేసినటువంటి ఆట. పరమేశ్వరుడు తాండవం చేస్తే, ఆయన నృత్యం చేస్తే దాన్ని తాండవం అంటారు. ఆంగికం ఉంటుంది, శరీరము యొక్క కదలికలు ఉంటాయి. అమ్మవారిది లాస్యము, అందుకే లాస్య ప్రియ లయకరీ లజ్జారంభ అభివందిత అని లలితా సహస్రం. లాస్యము అంటే ఏమిటంటే శరీరము యొక్క అవయవములు కదలవు, ముఖములో భావములు మాత్రం వ్యక్తమవుతూ ఉంటాయి. నేను మీతో ఒక విషయం చెప్తాను, గమనించండి. ఇప్పుడు నేను ముఖములో భావములు వ్యక్తమవుతాయి అన్నప్పుడు ఇలా అన్నాను. ఇలా కదలడం చెయ్యి లోపలది పైకొస్తుంది అని సంకేతించడానికి ఇలా అనడం, చెయ్యి కదలడం ఆంగికం, శివుడు. దీన్ని తాండవం అంటారు. ఈ చేతుల కదలిక, కాళ్ళ కదలిక, మెడ కదలిక, కళ్ళ కదలిక ఇవన్నీ కూడా పరమశివుని యొక్క తత్వం. లాస్యము అమ్మవారు. ఇప్పుడు మీ అందరూ నా ప్రవచనాన్ని వింటున్నారు, గంభీరంగా కూర్చుని వింటున్నారు. నేను మధ్యలో ఏదో హాస్యస్ఫోరకమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేశాననుకోండి, మీ అందరూ ఒకేసారి పక్కున నవ్వుతారు. ఆ పక్కున నవ్వినప్పుడు పెదవులు విచ్చుకుంటాయి, పళ్ళు కనపడతాయి. ఆ అవయవముల యొక్క కదలిక ఆంగికం, శివుడు. ఆ నవ్వినప్పుడు మీ ముఖంలో ప్రస్ఫుటమయ్యేటటువంటి భావన లాస్యం, అమ్మవారు. మీరు అలా వెళ్ళిపోతున్నారు అనుకోండి, రహదారి మీద ఒకడు కోపంతో ఊగిపోతూ ఇలా అంటూ ఉంటాడు. ఆ ఇలా అంటున్నది శివతత్వం. ఆ ముఖంలో వ్యక్తమవుతున్న కోపం లాస్యం, అమ్మవారు. ఒకడు పరమ సంతోషంగా ఏదో చెప్పి అవతలవాడి రెండు చేతులు పట్టుకుని ఊపేస్తూ ఉంటాడు. అలా సంతోషంతో రెండు చేతులు ఊపేయడం అతని యొక్క సంతోషం. అతని ముఖంలో ఆ సంతోషం ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఇంకోడు ఎక్కడో ఏడుస్తూ కూర్చొని ఉత్తరీయం పెట్టి కళ్ళు తుడుచుకుంటూ ఉంటాడు. ఆ ఏడుపు, కళ్ళు తుడుచుకోవడం ఆంగికం, శివుడు. ఆ దుఃఖంతో కూడుకున్నటువంటి ముఖం లాస్యం, అమ్మవారు. ఇప్పుడు నాకు చెప్పండి, కేళి అంటే లాస్య తాండవములు రెండూ కలిసి ఉండనటువంటి ప్రదేశం ఈ లోకంలో ఎక్కడుంది? ఒక జలపాతం పడుతోంది అనుకోండి, దానికి లాస్య తాండవాలు ఏముంటాయి అని అడుగుతారు. ఒక జలపాతం పడుతోంది కాబట్టి నీటి ప్రవాహం, కదలిక ఉంది కాబట్టి తాండవం. కానీ దానికి అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం, ఆ జల ప్రవాహంలోంచి ఒక భావన ప్రకటనమవ్వడం అన్నది ఏముంది? ఏమీ లేదు. మరి లేనప్పుడు కదలిక ఉన్నా దానికి తాండవము లాస్యము కలిసి ఉన్నాయని నిర్ధారించి చెప్పడం ఎలా అంటే, మీరు ఒక్కటి గమనించండి. మీకు ఇక్కడ పెద్ద జలపాతం ఉంది అని తెలియదు. మీకు ఒక అద్భుతమైన విషయం చూపిస్తాను, మీరు కళ్ళు మూసేసుకోండి, నా చేయి పట్టుకోండి, తీసుకెడతానని నేను మిమ్మల్ని చెవుల్లో దూదులు పెట్టి తీసుకెళ్ళాను. చెవుల్లో దూదులు తీసేసి మీ చెయ్యి వదిలేసి కళ్ళు తెరవండి అన్నాను. ఇప్పుడు కొండ మించి పడుతున్నటువంటి పెద్ద జలపాతాన్ని చూశారు. చూడగానే మీరేమంటారు? అలాగే నించుని బాగుందండి అంటారా? అబ్బా అంటారు. అబ్బా అన్నప్పుడు చేతులు ఎత్తడం ఆంగికం. అది దేనివల్ల కలిగింది? జలపాతం వల్ల కలిగింది. అందుకని ఈ ఆంగికం జలపాతాంది. మీ ముఖంలో అద్భుత రసం కనపడుతుంది. అమ్మా బాబోయ్ ఎలా పడుతోందో నీటి ప్రవాహం అని. ఈ లాస్యము ఆ జలప్రవాహంది. ఎందుకంటే దాని వలన కలిగింది కాబట్టి దానికి చెందుతుంది. ఇప్పుడు మీరు లోకంలో ఎక్కడ చూడండి, లాస్యము తాండవము కలిసి ఉంటాయి. అసలు పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉండనటువంటి చోటు ఎక్కడుంది? అసలు ఎక్కడ లేదు. అంతటా వాళ్ళిద్దరూ ప్రకాశిస్తూనే ఉంటారు. అంత గొప్ప తత్వము. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన యొక్క శక్తిగా ఆమె ఆవహించి ఉంటుంది. ఆయన నీటి రూపంలో ఉండి లోకాన్ని బతికిస్తాడు. లింగపురాణంలో శివస్వరూపం గురించి చెప్తూ ఒక మాట అంటారు, సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవయిత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటారు. నీటి రూపంలో ఉండి లోకాలన్నీ బ్రతకడానికి పరమేశ్వరుడు కారణమవుతూ ఉంటాడు. ఎందుకంటే
పంచభూతాల్లో దేనికి కూడా శరీరంలోంచి ప్రాణములు ఉత్క్రమణమవుతున్నప్పుడు మళ్ళీ ఆ ప్రాణములను వెనక్కి తీసుకురాగలిగిన శక్తి లేదు. ఈ మాట నేను చెప్పడం కాదు, వేదం చెప్పింది. ఒకరికి స్పృహ తప్పిపోయిందనుకోండి, పడిపోయాడు. స్పృహ తప్పిపోయాడని మీరు కొంచెం మట్టి జల్లితే లేవడు, పృథివీ పనికిరాదు. కాస్త విసిరికర్ర పెట్టి విసిరితే లేవడు, కాస్త నిప్పు తగిలిస్తే లేవడు, లేకపోతే ఆకాశ స్పర్శ వలన ఏమీ లేవడు. అదే మీరు కాసి నీళ్లు తీసుకొచ్చి చల్లారనుకోండి, ఆయన లేచి కూర్చుంటాడు. నీటికి తమ తమ స్థానముల నుంచి పైకి లేచినటువంటి ప్రాణములను మళ్ళీ ఆయా ప్రాణస్థానముల యందు నిలబెట్టగలిగినటువంటి శక్తి ఈశ్వరుడు కల్పించాడు. అందుకే అదే శర్వాణీ తత్వము. శర్వాణి అంటే భూతత్వము. జలరూపంగా శివుడు ఉంటే ఆ జలమునకు ఇంత శక్తి కలిగినటువంటి రూపంగా అమ్మవారు ఆయనతో కలిసి ఉంటుంది. అందుకే వాళ్ళిద్దరూ కూడా అవిభాజ్యము. అసలు ఇద్దరూ వేరుపడి ఉండడం అనేటటువంటిది ఒక్క క్షణము కూడా సంభవం కాదు. కాబట్టి ఇంత గొప్ప తల్లి ఏ రూపంతో కూర్చొనివ్వండి, దానికి ఏదో ఒక అంతరార్థం ఉంటుంది. ఆవిడ ఏదైనా పట్టుకుందనుకోండి, ఏమీ కాలక్షేపం లేక అలా పట్టుకుందండి, ఏదో ఆ పక్కన ఉంది కాబట్టి ఒకసారి తీసి పట్టుకుందండి అని అన్వయం చేయకూడదు. ఆవిడ ఏదైనా పట్టుకుంటే దాని వెనక ఏదో పెద్ద మర్మం ఉంటుంది. అది ఆవిడ కొరకు కాదు, జగత్తు గురించి ఉంటుంది. ఆమె తాపత్రయం అంతా ఎప్పుడూ ఏమిటంటే, అమ్మ కదూ, ఈ పిల్లలని అజ్ఞానంలోంచి ఎలా విడిపించాలి, వీళ్ళ కష్టం ఎలా తీర్చాలి, వీళ్ళు పరమేశ్వరుడితో ఎలా ఐక్యం అవుతారు. ఇన్ని కోట్ల జన్మలు ఇలా తిరుగుతూనే ఉన్నారు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చైనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అంటారు. నేను ఏదో కాకినాడ నుంచి బయలుదేరి ప్రవచనాల కోసం నెల్లూరు వచ్చాను. నాకేం లోటు చేయలేదు, పాపం కంటిని రెప్ప చూసినట్టు చూస్తున్నారు. అయినా 4 రోజులు అయ్యేటప్పటికి అబ్బా మనం ఊరు వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఏమీ నీకు ఇక్కడ ఏం లోటు, నీకు నిన్నేమైనా వాళ్ళు కష్టపెట్టారా, నువ్వు ఎవరింట్లో ఉంటున్నావో వాళ్ళు ఏమైనా నీళ్లు తోడమన్నారా, ఏమనలేదుగా, మరి ఏం ఇబ్బంది అంటే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతే విశ్రాంతి. అది మనుష్యుని యొక్క లక్షణం. అసలు ఈ జన్మ పరంపర లేకుండా మనిషి యొక్క స్వస్థానము పరమేశ్వరుని యందు ఉండిపోవాలి. ఆత్మగా తాను అనుభవంలోకి రావాలి. నాలా వాచా వేదాంతం నోటితో ఉపన్యాసం చెప్పడం కాదు. ఉద్యోగాన్ని విడిచిపెట్టేసి అన్నీ విడిచిపెట్టేసి ఆ వేదాంతాన్ని అనుభవంలోకి తెచ్చుకుని పరమవైరాగ్యంతో తిరుగాడేటటువంటి మహాత్ములు లోకంలో ఉంటారు. కానీ వాళ్ళు ఎలా ఉంటారంటే ఎందుకు పెద్ద విశేషం లేని వాళ్ళల్లా కనిపిస్తారు. నా బోటిగాడు ఎన్నో విషయాలు తెలుసున్న వాళ్ళే ఉంటాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, అంత వైరాగ్యం పొంది అటువంటి ఈశ్వరానుభూతి యందు ఓలలాడేటటువంటి వ్యక్తులు సభలోనే ఏమీ తెలియని వాళ్ళల్లా కూర్చుని ఉంటారు. ఈ సభలోనే ఒక మహానుభావుడు అలా కూర్చుని ఉన్నాడు. నా బోటిగాడు ప్రవచనం చేస్తుంటాడు. అది ఆ స్థితికి వెళ్ళాలి అంటే ఆ పరదేవత యొక్క అనుగ్రహం ఉండాలి. ఆ అమ్మవారు కదలికలను నియంత్రిస్తుంది. ఆవిడ అనుగ్రహం ఉందా, ఎటువైపుకు వెళ్ళాలో అటువైపుకి తిప్పుతుంది. కదలడం ప్రధానం కాదు, ఎటువైపుకి కదలాలో అటు కదిలితేనే మీరు లక్ష్యాన్ని చేరుకుంటారు. మా ఆవిడ కాశీ పెడతానండి, ఏం రైలు ఎక్కింది, నేను కాశీ వస్తానే అన్నాను. నేను కాశీ వస్తానే ఏమిటి, నిన్ను నేను తీసుకెడతానే అనాలి కదా. నువ్వు కాశీ బయలుదేరు, నేను కాశీ బయలుదేరుతాను, కానీ నేను ఎలా వస్తున్నానో నీకు తెలియదు. నువ్వు కాశీ వచ్చేటప్పటికి నేను కాశీలో ఉంటాను. నీ రైలు ఎప్పుడు ఎడుతుంది వాళ్ళు ఎక్కితే, అంటే ప్రయాణం చేసి చేసి ఏదో ఎల్లుండి పొద్దున్నే కాశీ చేరుతాను అందనుకోండి, నేను కాశీలో ఉంటాను చూడు అని నేను మా ఇంట్లో పెద్ద గదిలో ఉన్న ఉయ్యాల ఎక్కి ఆకుండా ఉయ్యాల్లోనే ప్రయాణం చేశాను అనుకోండి. ఇప్పుడు 2 రోజులు పోయిన తర్వాత మా ఆవిడ కాశీలో ఉంటుంది, నేను ఎక్కడ ఉంటాను, ఎక్కడెక్కానో అక్కడే ఉంటాను. ఎందుకని? ప్రయాణం చెయ్యడం ప్రధానం కాదు, ఎటువైపుకి ప్రయాణం చెయ్యాలో అటువైపుకి ప్రయాణం చెయ్యాలి. అందుకే ఆ ప్రయాణం చెయ్యవలసినటువంటి దిశని చూపించగలిగినటువంటి మహాత్ముల్ని దేశికులు అంటారు. వాళ్ళు దిద్దుతారు వ్యవస్థను. దిద్ది ఇలా కాదురా అబ్బాయి, ఇది కాదు ఉపాసన అంటే, నువ్వు ఇలా ఉపాసన చెయ్యాలి, ఈ మార్గంలో ప్రయాణం చెయ్యాలి, అప్పుడు నువ్వు భగవంతుణ్ణి చేరుతావని.
దేశిక రూపంలో ఈ లోకంలోకి వచ్చేది ఎవరు అంటే అమ్మవారు వస్తుంది. శంకర భగవత్పాదులకి దేశికులని పేరు. అందుకే వారి శిష్యులు తోటకాచార్యుల వారు శంకరాచార్యుల వారి గురించి స్తోత్రం చేస్తూ భవశంకర దేశికమే శరణం అంటారు. అంటే లోకమునకు దిశానిర్దేశం చెయ్యగలిగినటువంటి మహాపురుషులు వారు. జగద్గురువులు అందుచేత అయ్యారు. జగద్గురువు అంటే జగత్తంతా తిరిగి ప్రబోధం చేసిన వారు అని కాదు. ఆయన యొక్క మాటలను ఆదర్శంగా తీసుకుని ఆయన మాటలు పట్టుకున్నవాడు భగవంతుణ్ణి చేరుతాడన్న నమ్మకంతో ఈ జగత్తు యందు ఎక్కడ ఉన్న ఎవడైనా అలా అనుష్ఠానం చేస్తే ఈశ్వరుణ్ణే చేరుతాడు. అలా ఉండగలిగిన స్థాయిలో మాట్లాడిన వారెవరో ఆ మహాత్ములు జగద్గురువులయ్యారు. అందుకే శంకరులకు జగద్గురువులని పేరు, దత్తాత్రేయుల వారికి జగద్గురువులని పేరు. అలాగే మన శ్రీకృష్ణ పరమాత్మకి కృష్ణం వందే జగద్గురుం అని పేరు. అందుకే భగవద్గీతనిచ్చాడు మహానుభావుడు. దేశిక రూపంలో తల్లి ఉంటుంది. అలాగే ఆ తల్లి ఏ రూపంతోనైనా కూర్చున్నా, ఏ రూపంతోనైనా నిలబడ్డా, ఆ తల్లి ఏవైనా వస్తువుల్ని చేత్తో పట్టుకున్నా, ఏదైనా ముద్ర పట్టినా దానికి ఏదో విశేషం ఉంటుంది. ఏ విశేషం లేకుండా ఈశ్వరుడు ముద్ర పట్టడం. సనాతన ధర్మంలో భగవంతుని యొక్క రూపములు ముద్ర పట్టాయి అనుకోండి, ఆ ముద్రకి ఏదో అర్థం ఉంటుంది. కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూర్తి ఉంది. నకృతం దైవసంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత అన్నాడు వ్యాస భగవానుడు. అది దేవతలు చెక్కింది కాదు, అది ఋషులు తయారు చేసింది కాదు. తనంత తానుగా అలాగే నిలబడి తన ఇష్టం వచ్చినట్టు క్రీడిస్తున్నాడు. ఆయన ఇలా పెట్టి ఉంటాడు. ఇలా ఏమిటా ముద్ర? ఏదో ఏమీ కాలక్షేపం లేక ఇలా పట్టడం కాదు. నా పాదములను నమ్మండి, మీకు ఈ సంసార సముద్రం నడుం వరకే వస్తుంది. నా పాదములను నమ్మిన వాళ్ళని నేను ఉద్ధరిస్తాను సుమా అని చెప్పడానికి ఆ చూపిస్తూ, ఇలా పాదములను చూపిస్తూ ఇలా కటిహస్తాన్ని తీసుకెళ్ళి నడుం మీద పెట్టి చూపరులకు సంకేతిస్తూ ఉంటాడు. ఒక్క స్వామి నిలబడ్డారు అంటే, ఆయన ఒక ముద్ర పట్టారు అంటే, ఆయన ఒక ఆయుధం పట్టుకున్నారు అంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఏ కారణం లేకుండా, ఏదో సందర్భం లేకుండా, ఏదో ఆ వస్తువు అక్కడ దొరికింది కాబట్టి ఆ వస్తువు తీసి పట్టుకుని నిలబడడమో, ఏదో ఒక రకంగా చేతిలో కాళ్ళలో తిప్పాలి కాబట్టి ఏదో రకంగా చేతిలో కాళ్ళలో తిప్పడమో సనాతన ధర్మంలో ఉండదు. ఆ తల్లి ఎప్పుడు ఏది పట్టుకున్నా జగత్తు యొక్క ఉద్ధరణ కొరకు పట్టుకుంటుంది. అందుకే శంకరులు ఒక మాట అంటారు, కొణత్కాంచీధామ కరికల్లభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానా కరతలై పురస్తాదస్తాం నః పురమధితురహో పురుషికా అన్నారు. పరమాద్భుతమైనటువంటి శ్లోకం. యథార్థానికి ఇది ధ్యాన శ్లోకం. నేను ఇది అమ్మవారి మూర్తికి చెందినది అని మీకు చెప్పేశాను. అసలు నిజంగా అయితే ఈ శ్లోకంలో ఆయన ఎవరి గురించి చెప్పారు అన్నది చెప్పకూడదు. చెప్పకుండా నేను చెప్తాను, మీరు బొమ్మ గీయండి అని చెప్పాలి. త్వణత్ కాంచీధామ. ఆ తల్లి నడుం చుట్టూ చిరుగంటలు ఉన్నటువంటి వడ్డాణం పెట్టుకుని ఉంటుంది. ఆడవాళ్ళు పెట్టుకునేటటువంటి వడ్డాణానికి చిరుగంటలు ఉండాలి, మగవాడు పెట్టుకునేటటువంటి వడ్డాణానికి చిరుగంటలు ఉండవు. అమ్మవారు కదిలి వెడుతోందనుకోండి, అనేకమైనటువంటి మంగళ శబ్దములు వినపడతాయి. ఆవిడ వేసుకున్నటువంటి అనేక హారములు ఒకదానితో ఒకటి ఒరుసుకున్నప్పుడు వచ్చేటటువంటి ధ్వనులు, కదలిన బాహుపద క్రమంబున రవమసూపిడి నూపు రములవాణి అంటారు పోతన గారి భాగవతంలో. ఆ తల్లి చెయ్యిలా కదిపితే ఆవిడ వేసుకున్నటువంటి మాణిక్యములతో కూడుకున్నటువంటి ఆ గాజులు గల్లుమంటూ ఉంటాయి. ఆవిడ వడ్డాణానికి పెట్టుకున్నటువంటి చిరుగంటల యొక్క సవ్వడి వినపడుతూ ఉంటుంది. ఆవిడ పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరములకు ఉన్నటువంటి మువ్వల ధ్వని వినపడుతూ ఉంటుంది. ఆవిడ చిరుగంటలతో కూడుకున్న వడ్డాణం పెట్టుకుంటుంది. కొణత్ కాంచీదామ. ఎందుకని అంటే, నేను నిన్న మీతో మనవి చేశా, మన అందరికీ తల్లితో ఉండేటటువంటి సంబంధం నాభీ సంబంధం. కపిలగీత చదివితే భాగవతంలో భయం వేస్తుంది. ఇంత భయంకరంగా తయారవుతుందా శరీరం అనిపిస్తుంది.
అంత భయంకరమైనటువంటి పంజరం కింద అమ్మ కడుపులో ప్రారంభమవుతుంది. ఎప్పుడో కామోద్రిక్తత పొందినటువంటి పురుషుడు తన యొక్క తేజస్సుని స్త్రీ యందు నిక్షేపిస్తే ఆ శుక్లము శోణితము కలిసి మొదట బుడగవుతాయి. ఆ బుడగై అక్కడి నుంచి పెరగడం ప్రారంభమవుతుంది. ప్రారంభమైతే తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి తను విసర్జించినటువంటి మలమూత్రములలోంచి పుట్టినటువంటి సూక్ష్మమైనటువంటి క్రిములు తన కోమలమైనటువంటి శరీరాన్ని కొరికేస్తుంటే ఆ కటిక చీకట్లో తన శరీరం పెరుగుతుంటే అటూ ఇటూ కదలలేక అమ్మ తినకూడనటువంటి పదార్థం తింటే ఆ పదార్థ సారము తనలోకి ప్రవేశించిన కారణం చేత కలిగినటువంటి వాత పిత్త ప్రకోపముల వలన శరీరం ఖేదం పొందుతుండగా బయటికి ఎలా వెళ్ళాలో తెలియక ఈశ్వరుణ్ణి అప్పుడు ప్రార్థన చేస్తాడు పూర్వజన్మ స్మృతితోటి. నవమాసంభుగటిల్లె చాలునిక నాకీ గర్భమాసంబు నివసింపన్ పని తీర్చి కావుమికనన్ ఈ సత్కృపన్ శంకర అంటాడు. 9 నెలలైపోయింది ఈశ్వర, బయటికి తోసేసేయి. ఈసారి శరీరం ఇస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకుని నీ సేవ చేసి ధార్మికంగా బ్రతికి నిన్ను చేరుకుంటానంటాడు. అందుకే గర్భస్థ నరకము అంటాడు. అంత కష్టపడి అమ్మ కడుపులో ఉంచి బయటికి వస్తాడు. అందుకే సాధారణంగా నవరంధ్రములు అంటాం, కానీ ఉపాసనా క్రమంలో నవరంధ్రములు కాదు, 11 రంధ్రములు, 11 రంధ్రములు ఉంటాయి. అందుకే చూడండి, ఓ మాట మాడుతూ ఉంటారు, ఆయన ఎప్పుడూ రంధ్రాన్వేషణ చేస్తాడండి అంటారు. అసలు మీకు నేను ఒక మాట చెప్పవలసి వస్తే, మనుష్యుని యొక్క జీవితం అంతా రంధ్రాన్వేషణమే. తప్పులు పట్టుకోవడానికి రంధ్రాన్వేషణ చేశాడంటారు, కాదు, అసలు మనిషి జీవితం అంతా రంధ్రాన్వేషణ. అమ్మ కడుపులో పెరిగిపోయినటువంటి వాడు బయటికి ఎలా రావాలో తెలియక రంధ్రాన్ని వెతుక్కుంటాడు బయటికి రావడానికి. బయటికి వచ్చిన తర్వాత తన కడుపు నిండడానికి ఏ అమ్మ యొక్క అవయవాన్ని నోట్లో పెట్టుకుని చప్పరిస్తే దానికి ఉన్న సూక్ష్మమైనటువంటి రంధ్రములోంచి పాలు స్రవించి లోపలికి వెళతాయో వెతుక్కుంటాడు. మరి కొంచెం పెద్దవాడయ్యాక వెతికి కనపడ్డవన్నీ నోట్లో పెట్టుకోవడం నేర్చుకుంటాడు. పొరపాటున కూడా ఇలా పెట్టాడు, నోట్లోనే పెట్టుకోవాలని తెలిసిపోతుంది. ఈ రంధ్రాన్వేషణం మొదలవుతుంది. యవ్వనం వచ్చాక నేను సభాముఖంగా చెప్పక్కర్లేదు. అందుకే నవరంధ్రములు, 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9 రంధ్రములు కలిగినటువంటి శరీరంలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనేటటువంటి 10 వాయువులు ఆ జగన్మాత శాసనం అయ్యే వరకు అలాగే ఉండాలి. మనం ఒక బుడగని గుండు సూదితో ఇలా పొడిస్తే పేలిపోతుంది, కానీ ఆ తల్లి శాసనం అయ్యే వరకు 9 రంధ్రములున్న బుడగలో 10 వాయువులు అలాగే నిక్షేపింపబడి కుంభింపబడి ఉంటాయి. ఆ తల్లి లోకములన్నింటినీ కూడా సృజించింది ఆవిడ, జగన్మాత. అందుకని ఆవిడతో మనకి నాభి సంబంధం ఉంది. అందుకే వడ్డాణం పెట్టుకున్నప్పుడు నాభి మించి వెడుతుంది, బొడ్డు మించి. కాబట్టి కాంచీదామ కరికలభ కుంభస్తనత. మీరు ఆర్షవాంగ్మయాన్ని పరిశీలిస్తే ఈ స్తనములను వర్ణించడము అనేటటువంటిది మీకు ప్రతి చోట కనపడుతూ ఉంటుంది. అది పొరపాటు బుద్ధితో ఎప్పుడూ పరిశీలనం చేయకూడదు. అవి ఈ లోకమునకంతటికీ పోషకములు, ఈ లోకాన్నంతటినీ కాపాడినటువంటివి. ఇవాళ ఈ శరీరం ఇక్కడ కూర్చుని మీకు ప్రవచనం చేస్తోంది అంటే, ఒకప్పుడు నా తల్లి నాకు పాలు ఇవ్వబట్టి కదూ నేను బతికాను, మా అమ్మ పాలిచ్చి ఉండకపోతే ఈ శరీరం ఏమైపోయి ఉండేది. స్తనములు అనేటటువంటివి లోకమును పోషించేటటువంటివి. అందుకే అమ్మవారి స్తనములు సూర్యచంద్రులు. ఆ తల్లి అన్నపూర్ణతత్వమై ఈ లోకానికంతటికీ అన్నం పెడుతుంది. ఆ పెట్టడంలో కూడా యోగ్యత అయోగ్యత చూడదు. వీడికి పెట్టచ్చా పెట్టకూడదా అడగదు. అమ్మా అన్న ప్రతివాడికి అన్నం పెడుతుంది. కృతజ్ఞుడై తిని అమ్మవారిని తిట్టిన వాడికి కూడా అన్నం పెడుతుంది. అందుకే ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ కేరళ రాష్ట్రంలో చెరుక్కున్నం అనే ఒక క్షేత్రం ఉంది. ఆ క్షేత్రంలో పగలంతా అన్నదానం చేస్తారు. రాత్రి పెద్ద పెద్ద బిందెలతో అన్నం, కూర, పులుసు, పచ్చడి అన్నీ సిద్ధం చేసి దూరంగా చీకట్లో చెట్టు కింద పెడతారు. ఎందుకంటే దొంగతనాలు చేసేటటువంటి వాళ్ళు అందరితో కలిసి తింటే రక్షక భటులు పట్టుకుంటారని రావడానికి భయపడతారు. కానీ వాళ్ళకి అమ్మ అన్నం పెట్టాలిగా, అందుకని దూరంగా చెట్టు కింద పెడతారు. ఆ చెట్టు కింద పెడితే దొంగలు రాత్రి వేళల్లో వచ్చి ఆ అన్నం తిని వెళ్ళిపోతుంటారు. అదృష్టం ఆ గిన్నెలు పట్టుకుపోరు.
కాబట్టి ఆ తల్లి దొంగకి కూడా అన్నం పెడుతుంది తప్ప ఆవిడ వీడికి అన్నం పెడతాను వీడికి అన్నం పెట్టను అనదు. అమ్మకే కోపం వచ్చిందనుకోండి, అంతకన్నా దారుణమైన విషయం ఇంకొకటి ఉండదు. అమ్మకి కోపం వచ్చింది అన్న మాటకు అర్థం ఏమిటంటే ఋతులు గతులు తప్పుతాయి అని చెప్పింది శాస్త్రం. ఏ ఋతువులో ఎలా ఉండాలో అలా ఉండదు. వసంత ఋతువు అంటే చెట్లన్నీ చిగిర్చి ఎంతో ఆహ్లాదంగా ఉండాలి, అలా ఉండదు. వర్ష ఋతువు అంటే వర్షం పడాలి, వర్షం పడదు. గ్రీష్మ ఋతువు అంటే ఎండ కాయాలి, ఎండ కాయదు. ఒక ఋతువులో ఉండవలసిన వాతావరణం వేరొక ఋతువులో ఉంటుంది. అప్పుడు మనకి కావలసినటువంటి పంట లభించదు, జీవులు నిలబడలేవు. అమ్మ పరమకారుణ్యమూర్తి అయి అందరికీ అన్నం పెడుతుంది. అందుకే ఆ తత్వాన్ని కీర్తించడానికి అమ్మవారి యొక్క 2 స్థనములుగా చెప్తారు. అందుకే పేరాల భరతశర్మ గారని ఒక మహానుభావుడు, అమ్మవారికి మహాభక్తుడు, వారు శారదానందలహరి అని ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆయన ఒక మాట అన్నారు, ఒక్కడు ఎన్గుముఖంబునను మరొక్కడు ఆరుమొగాలతోడ నీయక్కున పాలుత్రావా జగమంతయు బిడ్డలు కన్న తల్లి నీడెక్కడ నుండి చేపెదకో ఇనబింబము చంద్రబింబమున్ తక్కక నీ యురంబునను తల్పకయున్న అహర్నిశల్సతి అన్నారు. అమ్మ మేము నీ బిడ్డలమే, ఆ షణ్ముఖుడు విఘ్నేశ్వరుడు వాళ్ళు నీ బిడ్డలే. వాళ్ళిద్దరూ ఒకడు ఈ తొడ మీద కూర్చున్నాడు, ఒకడు ఈ తొడ మీద కూర్చున్నాడు. ఒకడు ఏనుగు ముఖంతో పాలు తాగుతున్నాడు, ఒకడు 6 ముఖాలతో పాలు తాగుతున్నాడు. ఒక ముఖంతో తాగుతాడు, 2వ ముఖంతో మొదలెడతాడు, 3వ ముఖంతో మొదలెడతాడు. 6వ ముఖం 5వ ముఖం అయిపోయేటప్పటికీ మళ్ళీ మొదటి ముఖంతో మొదలు పెడతాడు. ఆయనది ఏనుగు పొట్ట, అందుకని ఆయన అలా తాగుతూనే ఉంటాడు. అమ్మ మరి పసిపిల్లలు వాళ్ళిద్దరూ అలా తాగుతూ ఉండిపోతే మేము నీ బిడ్డలమేగా, మా పరిస్థితి ఏమిటి అని అడుగుతామేమో మనమని తక్కక నీ యురంబునను తాల్పకయున్న అహర్నిశల్సతి. ఆమె సూర్యచంద్రులిద్దరినీ తన స్థనములుగా చేసుకుంది. సూర్యకిరణముల చేత చెట్లన్నీ కూడా పత్రహరితాన్ని తయారు చేసి కాయలు పళ్ళు ఓషధులు ఇస్తాయి. చంద్రకిరణముల చేత ఓషధి తత్వము ప్రకాశిస్తుంది. అలా లోకములనన్నిటినీ కూడా తల్లి నిలబెట్టింది. అందుకని వనత్కాంచీదామ కరికలభ కుంభస్తనత పరీక్షీణ మధ్యే, ఆమె యొక్క నడుము బహుసన్నగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా కాంచీపురం వెళ్ళి కామాక్షి పరదేవతకి అభిషేకం జరుగుతున్నప్పుడు చూస్తే ఆ అభిషేకం జరుగుతున్నప్పుడు ఆవిడికి కట్టినటువంటి స్నానశాటి ఉంటుంది. ఆ స్నానశాటి తడికి దగ్గరైపోతుంది. దిగ్గస్థిభిక్కనక కుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేషలోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అంటారు శంకర్లు. ఆ తడిసిన బట్ట ఇలా దగ్గరకు వస్తే ఆవిడ నడుము పిడికిలతో పట్టుకోవడానికి వీలుగా ఉన్నంత సన్నగా ఉంటుంది. అంతటి సన్నటి నడుమున్న తల్లి కాబట్టే సాముద్రిక రీత్యా ఇంతమంది జీవుల్ని కలిగి, ఇంతమంది జీవులకు తల్లి కనుక ఉత్తమ సాముద్రికంలో ఆవిడ ఆ ఉత్తమ సాముద్రిక లక్షణంగా ఆవిడ యొక్క నడుము బహుసన్నగా ఉంటుంది. నేను ఇందాక మీతో మనవి చేశాను, నాభీ సంబంధం మనది అని. 9 రంధ్రములు బ్రతికి ఉన్నంత కాలము పనిచేస్తాయి. 2 ముక్కు కన్నాలు, 2 చెవి కన్నాలు, 2 కళ్ళ కన్నాలు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9 బతికున్నంత కాలం పనిచేస్తాయి. పుడుతున్నప్పుడు ఒక రంధ్రం మూసుకుపోతుంది, నాభీరంధ్రం మూసుకుంటుంది, కోసేస్తారు, బొడ్డు కోసేశారంటారు. 11వ రంధ్రం పరమ భక్తుడైనటువంటి వాడు యోగనిష్టలో శరీరాన్ని విడిచిపెడుతున్నప్పుడు తెరుచుకుంటుంది. అందుకే ప్రాణములను ఊర్ధ్వముఖ చలనం చేస్తారు. ఆ సమయానికి ప్రాణోత్క్రమణమయ్యే సమయానికి యోగం చేత ప్రాణములను పైకి లేపితే అవి ఇక్కడ బద్దలు కొట్టుకుని పైకి వెళ్ళిపోతాయి. అందుకే ఇక మళ్ళీ పుట్టరు అని గుర్తు ఏమిటంటే కపాల మోక్షం అంటారు, ఇక్కడ పగిలి పైకి వెళ్ళిపోతారు. వివేకానంద స్వామి పంచాంగంలో ఎర్రసిరాతో గీత గీశారు, ఈ తిథి నాడు ఇన్ని గంటలకి నేను వెళ్ళిపోతాను అని. అన్ని గంటలకి ఆ వాయువుని ఊర్ధ్వముఖ చలనం చేసి కపాలాన్ని భేదించి వెళ్ళిపోయారు. మహాత్ములు యోగశక్తి చేత వెళ్ళిపోతారు. ఆ రంధ్రం తెరుచుకుని వెళ్ళిపోయాడా ఇక మళ్ళీ పుట్టడని గుర్తు. అథవా ఆ రంధ్రం బలవంతంగా తెరిచే ప్రయత్నం చేయకూడదు. అందుకే అసలు ఆ రంధ్రం మీద తలుపు తట్టకూడదు ఎప్పుడు. అందుకే సీమాంతము అంటారు, పాపట తీస్తే ఇక్కడ వరకే తీస్తారు తప్ప ఇది దాటరు. బ్రహ్మరంధ్రాన్ని తగలకూడదు, మాడు మీద కొట్టకండి అంటుంటారు.
పసిపిల్లలు పుట్టినప్పుడు మాడు గట్టిపడిందా లేదా అన్నది ప్రధానంగా చూస్తారు వైద్యులు. ఇంకా మాడు గట్టిపడలేదమ్మా, మెత్తగా ఉంది, కొంచెం జాగ్రత్త అంటుంటారు. ఆ మాడు గట్టిపడింది అనుకోండి, వాడికి కొంత నిరోధక శక్తి ఏర్పడినట్టు. ఆ మాడు మీద ఉన్నటువంటి కన్నాన్ని తెరుచుకుంటే ఊర్ధ్వలోకములకు లేదా పరమేశ్వరుడిలోకి చేరిపోతారు. ఇక వాళ్ళు మళ్ళీ పుట్టరు అని గుర్తు. అందుకే కనీసం అలా తెరుచుకోకుండా వెళ్ళిపోతే ఏం చేస్తారంటే, చిట్ట చివర రుద్రభూమికి తీసుకెళ్ళినప్పుడు ఆ కపాలం పెటిల్లుమని పేలిపోయే వరకు ఉంటారు. చప్పుడు అయిన తర్వాత కాటికాపరి చెప్తాడు, అయిపోయింది కపాల మోక్షం అంటాడు. అప్పుడు కొడుకు స్నానం చేసి వెళ్ళిపోతాడు. కాబట్టి 11వ రంధ్రం శరీరంలోంచి జీవుడు వెళ్ళిపోయేటప్పుడు తెరుచుకుంటుంది. ఈ లోకంలోకి వస్తున్నప్పుడు ఒక రంధ్రం మూసుకుంటుంది. అసలు నిజానికి ఏకాదశ రంధ్రములు. అందుకే జీవితము రంధ్రాన్వేషణము. మహాయోగి అయిన వాడు చిట్ట చివర ఈ రంధ్రాన్ని అన్వేషిస్తూ దీన్ని బద్దలు కొట్టుకుని వెళ్ళిపోతాడు. కాబట్టి ఏకాదశ రంధ్రములు. కానీ బతికున్నప్పుడు పనిచేసేవి కాబట్టి సాధారణంగా 9 రంధ్రములు నవరంధ్రములు అని పిలుస్తారు. ఇప్పుడు ఆ తల్లి లోకములనన్నిటినీ పోషించేటటువంటి తల్లి. అందుకని కరికలభ కుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన. పరిణత చంద్రుడు అని శరత్కాలంలో ఉండేటటువంటి పౌర్ణమి నాటి చంద్రుణ్ణి పిలుస్తారు. మిగిలినటువంటి చంద్రబింబాలు అంటే మిగిలిన మాసాల్లో వచ్చేటటువంటి పౌర్ణమి నాటి చంద్రబింబములకు ఉండేటటువంటి శోభ కన్నా శరత్కాలంలో వచ్చేటటువంటి చంద్రబింబం యొక్క శోభ, ప్రత్యేకించి పౌర్ణమి నాడు చంద్రుడికి ఉండేటటువంటి కాంతి పరమాద్భుతంగా ఉంటుంది. అసలు అమృతాన్ని వర్షించేస్తున్నాడా అన్నట్టుగా ఉంటుంది. వెలుతురు జారి పడిపోతున్నట్టు ఉంటుంది. శరత్కాల పౌర్ణమి అంత అందంగా ఉంటాడు చంద్రుడు. అందుకే శంకర భగవత్పాదులు పరిణత శరచంద్రవదన అన్నారు. పరిణత చంద్రుడు, రాకాహిమకర, రాకాచంద్రుడు అంటారు. అటువంటి పరిణత శరచంద్రవదన ఆ తల్లి ముఖం చంద్రబింబం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. శంకర భగవత్పాదులు ఒక తమాషా చేశారు సౌందర్యలహరిలో. ఆయన అన్నారు, అమ్మవారి యొక్క ముఖబింబం ఏదో ముఖమండలం చంద్రబింబంలా ఉంటుంది అని చెప్పి ఆయన వదిలిపెట్టే లేదు. బహుశः ఏ కవి చెయ్యలేనంత ఆశ్చర్యకరమైనటువంటి శ్లోకాలు 2 చేశారు ఆయన అమ్మవారి ముఖమండలం మీద. అందులో ఒక శ్లోకంలో ఆయన అన్నారు, స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్ అతిరసతయా చించు జడిమా అతస్తే సీతాంశో అమృతలహరీ ఆమ్లరుచయా పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంజిగదియా అన్నారు. మనకి లోకంలో మనం చూసేటటువంటి అనేక రకమైనటువంటి పక్షులు కాకుండా కొన్ని మనం ఇప్పుడు చూడనటువంటి చిత్రమైన పక్షులు కొన్ని ఉంటాయి. చకోర పక్షి అనో పక్షి ఉంటుంది. ఆ పక్షి ఏది తింటుంది అంటే చంద్రబింబం నుంచి వచ్చేటటువంటి వెన్నెల తింటుంటుంది. దానికి అది అలవాటు. శంకరాచార్యుల వారు అన్నారు, అమ్మా ఈ చకోర పక్షులు ఎందుకు చంద్రబింబం నుంచి వచ్చేటటువంటి వెన్నెల తింటుంటాయో తెలుసా? చంద్రబింబం నుంచి వచ్చేటటువంటి వెన్నెలలో సుధారసం ఉంటుంది, అమృత ప్రవాహం ఉంటుంది. అందుకే ఆయనకి సుధాకిరణుడు, హిమకరుడు, హితకరుడు అని పేరు. ఆ చంద్రబింబంలోంచి స్రవించేటటువంటి కిరణములలో అమృతం ఉంటుంది. ఆ అమృతం ఉన్నటువంటి కిరణములను ఇవి తింటూ ఉంటాయి చకోర పక్షులు. అమ్మ ఇవి ఇలా ఎందుకు తింటున్నాయో తెలుసా? చాలామంది చకోర పక్షుల యొక్క గొప్ప అవి తింటున్నాయి అనుకుంటారు. కానీ కాదమ్మా, అవి ఎందుకు తింటున్నాయో నాకు తెలుసు అన్నారు శంకర్. ఎందుకు తింటున్నాయి శంకరా, ఏది చెప్పు అంది అమ్మవారు. ఆయన అన్నారు, అమ్మా చంద్రబింబం ఎలా ఉంటుందో నీ ముఖం కూడా అలా ఉంటుంది అని కవులు వర్ణన చెయ్యగా ఈ చకోర పక్షులు విన్నాయి. ఒకసారి అమ్మవారి ముఖాన్ని చూసొద్దామని చెప్పి ఒకప్పుడు నీ దగ్గరికి వచ్చాయి. నీ ముఖంలోంచి వస్తున్నటువంటి అమృత ప్రవాహాన్ని తాగే. మనం ఇంత పటికి బెల్లం తీసుకుని నవిలేసాం అనుకోండి, తర్వాత భార్య కాఫీ పట్టుకొచ్చి ఇచ్చింది అనుకోండి, ఏమిటో ఇందులో చక్కెర వేయలేదు అంటాం. మీరు ఇప్పుడే కదండి పటికి బెల్లం తినేశారు అంటే ఉప్పు వేసుకోకూడదు నోట్లో, అప్పుడు కాస్త పుల్లటి పదార్థం ఏదైనా వేసుకోవాలి. వేసుకుంటే అప్పుడు మళ్ళీ రుచి తెలుస్తుంది. అలా ఈ చకోర పక్షులమ్మ నిన్ను చూసాయి. నీ ముఖంలోంచి వచ్చేటటువంటి సుధాకిరణములలో ఉన్నటువంటి అమృతాన్ని తాగేసాయి. ఆ అమృతాన్ని తాగేయడంలో వీటి నోళ్ళు ఏమైపోయాయంటే, పటికి బెల్లం తిన్నటువంటి మనుష్యుల యొక్క నోళ్ళు ఎలాగా ఇక ఇతర రుచి చెప్పవో అలా ఇక రుచి తెలియడం మానేసింది వీటి.
అప్పుడు ఇవన్నీ కలిసి అనుకున్నాయి, మనం ఎక్కడైనా పుల్లగంజి తాగుదాం, కాస్త పుల్లటిది కదూ తాగాలి, మరి పుల్లగంజి తాగుదాం. పుల్లగంజి తాగితే అందున ఈ గంజి తాగడం ఈ అలవాటు కేరళ రాష్ట్రం వైపు ఎక్కువ. శంకర భగవత్పాదులు వారి కేరళ రాష్ట్రం వైపు నుంచే కదా వచ్చారు. అందుకని పుల్లగంజి కొద్దిగా తాగుదాం అనుకున్నాయి. పుల్లగంజి ఎక్కడ దొరుకుతుందని వెతికాయి. ఒక్కసారి నీ ముఖంలోంచి వచ్చేటటువంటి అమృత ప్రవాహం తాగేసినటువంటి ఆ చకోర పక్షులకి చంద్రుడిలోంచి వచ్చే సుధాకిరణాలు పుల్లగంజిలా ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు చకోర పక్షులు చంద్రుడి నుంచి వచ్చేటటువంటి సుధాకిరణములను పుల్లగంజి తాగినట్టు తాగుతున్నాయి. ఎందుకంటే నోరు పనిచేస్తుందేమో అని. వాటికి మాత్రం తీపి విడవడలేదు. అంటే అమ్మవారి ముఖంలోంచి స్రవించేటటువంటి ఆ కిరణములు, ఆ కాంతి, ఆ సుధారసము అంత అందంగా ఉంటుంది అని శంకరులు ఈ ఒక్కటి చెప్పి ఊరుకోలా. అమ్మవారి ముఖం గురించి ఆయన ఎన్ని తమాషాలు చేశారో సౌందర్య లహరులు. ఒక చోట అన్నారు, కళంక కస్తూరి రజనకెర్ర బింబం జలమయం కళాభికర్పూరై. అమ్మా, చాలామంది తెలియక చంద్రబింబం అంటూ ఉంటారు. చంద్రబింబం కాదమ్మా అది, వాళ్ళకి తెలియక. అసలు అది ఏమిటో తెలుసా అమ్మా? కళంక కస్తూరి రజనికర బింబం జలమయం కళాభికర్పూరైర్మరకత మరండన్ నిబిడితం అతస్త్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే అన్నారు. అమ్మవారికి కొడుకు కదూ బ్రహ్మగారు. మరి అందుకని అమ్మవారికి కావలసినటువంటి అలంకరణ సామాగ్రి చూసుకోవాలి. ఆవిడ ఉత్తమ జాతి స్త్రీ. ఆవిడ స్నానం చేసినా, ఆవిడ అంగరాగాలు అల్లుకున్నా అలా ఉంటాయి. ఆవిడ తాంబూలం వేసుకుందంటే 10 దిక్కులకు ఆ వాసన వస్తుంది. అంత గొప్ప తాంబూలం వేసుకుంటుంది ఆ తల్లి. అటువంటి తల్లి ఒంటికి అలదుకునేటటువంటి అంగరాగములు, స్నానం చేసేటప్పుడు వాడుకునేటటువంటి పరిమళ ద్రవ్యాలు, ఇవన్నీ బ్రహ్మగారు సిద్ధం చెయ్యాలి కదూ. అందుకని లోపల పదార్థాలు ఉన్నాయో లేవో తెలియకపోతే ఎలా తేవద్దా తెలియదు. అస్తమానం మోత్తేసి చూడాలి. అస్తమానం మోత్తేసి చూస్తే అమ్మవారు ఏమనుకుంటుంది అంటే, నేనేమైనా ఎక్కువ వాడేస్తున్నాను, పాపం నువ్వు తేవలసి వస్తుంది అనుకుంటున్నావా ఏమిటి, రోజు మోత్తేసి చూస్తుంటావు సీసా అంటుంది. అందుకని బ్రహ్మగారు అమ్మవారికి ఏమైనా చికాకు వస్తుందేమోనని ఆయన ఏం చేశాడంటే పారదర్శకంగా ఉండేటటువంటి మణులతో కూడిన కుప్పె పెట్టాడు. పారదర్శకం అంటే ట్రాన్స్పరెంట్. ఓ తెల్లటి అద్దం ఉన్నటువంటి సీసా అనుకోండి, లోపల ఏమున్నాయో కనపడుతుంది. అది ఒక కుప్పే. అమ్మాది నీ టాయిలెట్ బాక్స్ చంద్రబింబం. అది గరుడమణి పూసలతో తయారు చేశాడు బ్రహ్మగారు. ఆయన ఏం చేశాడంటే, నువ్వు స్నానం చేసిన తరువాత ఒంటికి రాసుకోవడానికి, బొట్టు పెట్టుకోవడానికి కస్తూరి తెచ్చి అందులో పెట్టాడు. కస్తూరి ఆ లోపల మరకలా కనపడుతూ ఉంటుంది. అందుకే కస్తూరీ తిలకంచితేందు విలసత్రోద్భాసి పాలస్థలీం కర్పూర ద్రవమిశ్ర చూర్ణ కపురామోదోల్ల సద్వీటికాం లోలాపాంగతరంగతైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అని ఆ అమ్మవారు ఉపయోగించుకోవడానికి ఇవ్వవలసినటువంటి ఆ కస్తూరిని ఆ గరుడమణి పూసలతో తయారు చేయబడినటువంటి కుప్పెలో వేశాడు. అది బయట నుంచి చూస్తే లోపలికి కనపడుతుంది, ఇంకా ఉంది కస్తూరిని. అలా కనపడే కస్తూరే చంద్రబింబంలో కనపడుతున్న నల్లమచ్చ. అది చంద్రబింబం అని ఎవరు చెప్పారమ్మా? అని టాయిలెట్ బాక్స్ అందులోంచి కనపడుతోంది కస్తూరి. నువ్వేం చేస్తుంటావు? ప్రతిరోజు స్నానానికి వెళ్ళినప్పుడు కొన్ని పదార్థాలు తీసేసుకుంటావు, స్నానం చేసేస్తావు. వచ్చి ఏం చేస్తావు? మళ్ళీ కొన్ని అంగరాగములు తీసుకుని చక్కగా ఒళ్ళంతా రాసేసుకుంటావు. మరి అయిపోతుంటాయా? అయిపోవా? అయిపోతుంటాయి. అవి అయిపోతున్నాయని గుర్తేమిటో తెలుసా? కృష్ణపక్షం. చంద్రబింబం తరిగిపోయిందంటారు. కాదు, గరుడమణి పూసలతో తయారు చేయబడినటువంటి కుప్పెలో అమ్మవారి అలంకరణ సంభారాలు పూర్తయిపోతున్నాయి, ఎందుకని తగ్గిపోయింది. బ్రహ్మగారు చూస్తాడు, అమ్మో అమ్మో అమ్మో, అమ్మకు కావలసినటువంటి ఈ సంభారాలన్నీ అయిపోయాయని చెప్పి అన్నీ పట్టుకొస్తే అన్నీ పట్టుకురావడానికి వెళ్ళాడు అనుకోండి. ఈ లోపల ఆవిడ స్నానానికి వెళ్తూ ఏదిరా అంటే, అందుకని పరిగెత్తుకెళ్ళి ముందు కొంచెం కస్తూరి తెస్తాడు. అందుకని అమావాస్య తర్వాత ఒక కళ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ పరిగెత్తుకెళ్ళి ఇంకోటి పట్టుకొస్తాడు, ఇంకో కళ వస్తుంది. ఒక్కొక్క పదార్థాన్ని పరిగెత్తుకెడుతుంటాడు, తెస్తుంటాడు, పెడుతుంటాడు. అన్నీ తెచ్చి పెట్టేసి ఉత్తరీయం తీసి 4 ముఖాలు తుడుచుకుంటాడు. అమ్మయ్యా, మళ్ళీ అమ్మవారి కుప్పె నిండా పదార్థాలు పెట్టానంటాడు. టాయిలెట్ బాక్స్ ఫుల్. అదే పౌర్ణమి. అన్ని పదార్థాలు అయిపోతే అమావాస్య. ఎవడు చెప్పాడమ్మా చంద్రుడని? అది నీ టాయిలెట్ బాక్స్ అమ్మ.
అసలు శంకర భగవత్పాదులకు వచ్చినటువంటి ఊహలు పరమాద్భుతం. కళంక కస్తూరీ రజనికర బింబం జలమయం కళాభికర్పూరైర్మరకతమరండం నిబిడితం అతస్త్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే అని ఆ చంద్రమండలాన్ని అమ్మవారి ముఖాన్ని పోల్చి చెప్పడంలో శంకర భగవత్పాదులు ఎన్ని ప్రయోగాలు చేశారో. అసలు ఆ అమ్మకి చంద్రమండల మధ్యగా అని ఒక పేరు. ఆమె చంద్రమండలం యొక్క మధ్యలో ఉంటుంది అని. అటువంటి తల్లి ముఖం చంద్రుడిలా ఉంటుంది అన్న మాటకు అర్థం ఏమిటి? సూర్యుణ్ణి మీరు ఇలా కన్నెత్తి చూడలేరు. కళ్ళు దృష్టిని కోల్పోతాయి, కాసేపు ఏమీ కనపడదు. అంత తేజోవంతంగా ఉంటుంది సూర్యబింబం. అదే చంద్రబింబం అయితే ఆబాలగోపాలము ఆనందం అనుభవిస్తారు. ప్రపంచంలో అందరూ సంతోషపడేటటువంటి వస్తువులు 3 అని అప్పై దీక్షితుల వారు సిద్ధాంతం చేశారు. 1 చంద్రబింబం, 2 ఏనుగు యొక్క ముఖం, 3 సముద్రం. ఈ 3 ఆబాలగోపాలము ఆనందిస్తారు.